అత్త వర్సెస్ కోడలు. హైదరాబాద్లో నివసిస్తున్న సూర్యకాంతం మరియు పద్మనాభం తమ ఇంటి వద్దే ఒక టిఫిన్ సెంటర్ నడుపుకుంటూ జీవితంలో బాగానే స్థిరపడ్డారు. వారికి 2 పిల్లలు. కూతురు రేవతి చదువు పూర్తి కాగానే తనకు వారికి ఉన్నదానిలోనే బాగా కట్న కానుకలు లాంఛనంగా ఇచ్చి ఒక గొప్పింటి సంబంధం చూసి ఎంతో ఘనంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపించారు. ఇక కొడుకు కుమార్ విషయానికి వస్తే తను బీటెక్ పూర్తి చేసి ఇక్కడే హైదరాబాద్లో ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఒక రోజు ఉదయం టిఫిన్ సెంటర్ పనులన్నీ ముగిశాక సూర్యకాంతం సోఫాలో కూర్చొని ఓ పేపర్పై ఏవో లెక్కలు వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన పద్మనాభం కాంతాన్ని చూసి ఇలా అంటాడు. ఏంటి కాంతం, తీరిగ్గా కూర్చొని రేపటికి కావాల్సిన సరుకుల గురించి లిస్ట్ వేస్తున్నావా? లేదండి. ఓహో, ఈ రోజు వచ్చిన లాభం లెక్కిస్తున్నావా? కాదు. మరి ఇంకా ఏంటి? 1 గంట సేపటి నుంచి గమనిస్తున్నా నిన్ను. ఆ పేపరు పెన్ను వదలకుండా తెగ రాసేస్తున్నావు. కొంపదీసి మన దేశ ఆర్థిక వ్యవస్థని బలపరిచేందుకు ఏదైనా కొత్త రకం బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నావా? చి పోండి, మీరు మీ సరసాలు. నీ సిగ్గుని సాంబార్లో కలపాలి. నీకు సరసానికి ఎటకారానికి తేడా తెలియదంటే ముందు నువ్వు నూనెలో పడిన పూరీల సిగ్గుతో పొంగడం ఆపి ఆ పేపర్ పైన పెన్నుతో ఇంతసేపటి నుంచి ఏ దోశ వేస్తున్నావో చెప్పు. అబ్బా, ఏమీ లేదండి. మన వాడికి పెళ్లి వయసు వచ్చింది కదా, పైగా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. అందుకే వాడికి ఇక పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను. ఆహా, అది సంగతి. అయితే పెళ్లికయ్యే ఖర్చు లెక్క వేస్తున్నావన్నమాట. లేదండి, అక్కడే మీరు చట్నీలో చేయి వేశారు. నేను వేస్తున్నవి పెళ్లి ఖర్చులు కాదు, మన వాడికి వచ్చే కట్నాల లెక్కలు. అలాగా, అయితే చెప్పు. ఇప్పుడు మన వాడి మార్కెట్ రేట్ ఎలా ఉంది? మొదలై ఇడ్లీ కుక్కర్లో నుంచి అప్పుడే తీసిన వేడి వేడి ఇడ్లీలా తల మెరిసిపోతుంటాడు ఏదవా. అదే చూస్తున్నానండి. పోయిన ఏడాది ఆ కూరగాయలమ్మే కుసుమాంబ కొడుకు 25,000 జీతమైనా 25 లక్షల కట్నం పట్టుకొచ్చింది. పోయిన నెల ఆ పండ్లమ్మే పంకజం కొడుక్కి పెళ్లి చేస్తే 50,000 సంపాదించేవాడికి 50 లక్షల కట్నం ఇచ్చారంట. మరి ఈ లెక్క ప్రకారం చూస్తే మనవాడు అక్షరాల ప్రతి నెల 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అందుకని ఎంత లేదన్నా మనవాడికి ఇంచుమించుగా 1 కోటి రూపాయల కట్నం అడగొచ్చు. అమ్మో, 1 కోటి రూపాయల? మనవాడికి అంత కట్నం ఇచ్చే సంబంధం దొరుకుతుందంటావా? ఎందుకు దొరకదండి, ఖచ్చితంగా దొరుకుతుంది. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నావే? అదేంటండి అలా అడుగుతారు? 50,000 సంపాదించే మన అల్లుడికి మన స్థాయికి మనం 30 లక్షల కట్న కానుకలిచ్చాం. అదే నా కొడుకు నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇంకా మున్ముందు పెరగొచ్చు కూడా. వాడి అదృష్టం బాగుండి రాబోయే రోజుల్లో ఏదైనా అమెరికా జాబ్ దొరికినా దొరకొచ్చు. మరి ఇంత ఫామ్ లో ఉన్నవాడికి ఆ మాత్రం కూడా అడగకపోతే ఎలా అండి? పొయ్యి అంటించకుండా పెనం మీద దోశ వేసినట్టు ముందు మన వాడికి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందో లేదో కనుక్కోకుండానే నువ్వు అప్పుడే కట్నం లెక్కలు వేయడం మొదలుపెట్టావు. ముందు వాడి మనసులో ఏముందో తెలుసుకో కాంతం. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినడం లేదు. వారికంటూ వాళ్ళ ఫ్యూచర్కి ఏవేవో ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. నా కొడుకు అలా ఏం కాదులేండి. నా కుమారుడు నేను చెప్పిన మాటే జవదాటడు. కావాలంటే సాయంత్రం వాడు రాగానే ఈ విషయం తేల్చేస్తాను. అది చూద్దాంలే అని వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూస్తుండగానే సాయంత్రం అవుతుంది. ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన కుమార్ సోఫాలో కూర్చొని ఇలా అంటాడు. అమ్మా, ఈ ట్రాఫిక్ లో బండి తోలి తోలి బాగా తలనొప్పిగా ఉంది. నీ చేతి కాఫీ పడితే గాని తగ్గేలా లేదు. ఓ మంచి స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చివమ్మా. ఇదిగో నాన్న, చిటికలో తీసుకొస్తాను అని చెప్పి సూర్యకాంతం కాఫీ తీసుకొచ్చి సోఫాలో కూర్చున్న కుమార్కిచ్చి తన పక్కనే కూర్చుంటుంది. కుమార్ కాఫీ తాగాక తన అమ్మతో ఇలా అంటాడు. ఆహా అమ్మా, నీ చేతి కాఫీలో ఏం మాయిందో కానీ ఒక్క సిప్పు కొట్టగానే తలనొప్పి టాటా చెప్పి వెళ్ళిపోయింది. నా మాట విని నువ్వు ఈ టిఫిన్ సెంటర్ని నాన్నకు వదిలేసి మా ఆఫీస్ దగ్గరే
ఓ మంచి కాఫీ షాప్ ఓపెన్ చేయమ్మా. నీకు గిరాకీ కుమారి ఆంటీని మించిపోతుంది. ఇంతలో పద్మనాభం అక్కడికి వచ్చి ఇలా అంటాడు. ఆ పని చేయించరా ముందు. నాకు రోజు కొంతైనా మీ అమ్మ రోత తగ్గుతుంది. పద్దు, వద్దు. నువ్వు నాలో పడుకున్న పులిని నిద్ర లేపుతున్నావు. నీరసించిన నక్కలా ఉంటావు. నీకు పులికి పోలికేంటే? పులిహోర మొహందానా. ముందు పొద్దున్నుంచి వీడు రాగానే ఏదో చెప్పి ఒప్పించేస్తా అని ఏదో సబదాలు చేశావు కదా. ముందు దాని సంగతేంటో చూడు. అమ్మా, ఏంటమ్మా నాన్న చెప్పే ఆ విషయం? ఏమీ లేదు బాబు. ఓహో, ఏం లేదా? అయితే నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటా. మడతేసి కొడితే మొహం మాడిపోయిన మూకుడైపోతుంది. నీకు నీ బాబుకి. నాపైన ఎదవ సెటర్లన్నీ వేస్తారా మీరు? ఓ మూలకు కట్టిపడేసిన పార్సల్ పొట్లన్లా కదలకుండా కూర్చో. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తప్పుతుందా? తగలెట్టు. సాంబారులాగా సాగతీయకుండా పోపెట్టినట్టు సింపుల్గా చెప్పు. మ్యాటర్ ఏంటంటే, నేను నాన్న ఇద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటమ్మా అది? ఇప్పటి నుంచి మన టిఫిన్ సెంటర్ ఆన్లైన్లో పెట్టబోతున్నారా? లేదు కన్నా, నీ సుందరమైన ముఖార విందాన్ని మ్యాట్రిమోని సైటులో పెట్టబోతున్నాం. అమ్మా! ఏంట్రా అలా అరిచావు? ఆవేశమా, ఆశ్చర్యమా? ఆ రెండు కాదు, ఆవేదన. కానీ ఏదైనా ఆలోచన, అండ్ ఇట్స్ ఫైనల్. అమ్మా నాన్న, నేను మీకేమన్యాయం చేశాను? పాలు తాగే వయసులో ఉన్నవాడిని పసుపు రాసి మ్యారినేట్ చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఏంటి పాలు తాగే వయసా? మరి ఇదేంటి నాన్న? మొన్న నీ ప్యాంటు జేబులో పబ్బుకు వెళ్ళి 10 బీరులు తాగిన బిల్లు దొరికింది. నాన్న, నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? అది ఆ రవిగాడి బిల్లు నాన్న. రేయ్, బీడీ సైజులో ఉండే నీకే ఇన్ని నాటకాలు వస్తే నీ డాడీనిరా. నేను ఆ మాత్రం కనిపెట్టలేనా? కానీ ఈ పబ్బు పేరు ఏదైతే ఉందో అదేదో రై రొయ్యలు. అది రొయ్యలు కాదు నాన్న, రీవోల్ట్ పబ్బు. ఏది మీ ఆఫీస్ నుంచి వచ్చే దారిలో ఉంది అదేనా? అదే. బయటంతా అద్దాల మెడలా ఉంటుంది. అదే. హ్యాపీ అవర్స్ లో వెళ్తే ఒకదానికి ఒకటి ఫ్రీ ఇస్తారు. అదే. పోయిన శనివారం మీ ఆఫీసు బ్యాచ్ అంతా వెళ్ళి పార్టీ చేసుకుని వచ్చారు. అదే. అదిగో చూసావా, దొరికిపోయాడు. ఇప్పుడు చెప్పరా, నీకింకా పెళ్లి చేసుకునే వయసు రాలేదా? ఒరేయ్, 30 years టిఫిన్ సెంటర్ ఇక్కడ. నా ముందు చిల్లుగారెలా చిందులా? అదంతా సరే గాని ఇప్పుడు ఇంత అర్జెంటుగా నాకు పెళ్లి చేయాలనే ఆలోచన మీకెందుకు వచ్చింది? ఇప్పుడు నీ కట్నం మార్కెట్ పీక్ లో ఉంది నాన్న, కనుక ఇదే కరెక్ట్ సమయం. అమ్మా, అంటే నువ్వు ఇప్పుడు కట్నం కోసం నా పెళ్లి చేయాలనుకుంటున్నావా? కట్నం తీసుకోవడం పాపమే, పైగా చట్ట ప్రకారం నేరం కూడా. బయటకు గాని ఈ విషయం తెలిసిందంటే నన్ను తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. ఏంట్రా నేరము? అలా అయితే ముందు మీ నాన్నని, ఆ తర్వాత మీ బావని వేయాలిరా బొక్కలో. అమ్మా, అది కాదే. అది కాదు ఇది లేదని నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. కట్నం విషయంలో నేను కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఇన్నాళ్ళు నీ ఇంజనీరింగ్ చదువుకి, నువ్వు అక్కడ అమీర్పేట్లో చేసిన అడుక్కు తినే కోర్సులన్నింటికి ఎంతెంత తగలేశాను. అవన్నీ రాబట్టుకోవడానికి ఇదే కరెక్ట్ టైం. అమ్మా, అది కాదే. నువ్వాగరా. అవునే కాంతం, ఒకవేళ నువ్వు అనుకున్నంత కట్నం రాకపోతే ఏం చేస్తావు? అంటే వీడికి అంత రేటు పలకపోతే ఆ తర్వాత నీ ప్లాన్ ఏంటా అని. ఎందుకు రాదండి? మ్యాట్రిమోని కాకపోతే పెళ్లిళ్ల పేరయ్య, అది కాకపోతే వివాహ వేదికలు, అక్కడ కూడా లాభం లేకపోతే చివరికి సెకండ్ మ్యారేజ్ సైట్ లో వీడి ఫోటో పెట్టైనా సరే నేను అనుకున్నది సాధించి తీరుతాను. అది మా కాంతం అంటే. ఇక నువ్వు మాత్రం తగ్గమాకు. మొదటి పెళ్లి చూపుల తర్వాత, ఓసే కాంతం, ఈరోజు పెళ్లి చూపుల్లో మన టైం బాగోలేనట్టుగా ఉంది. ఇది కాకుంటే దీని బాబుని తలదన్నేలాంటి సంబంధం ఒక 2 రోజుల్లో చూసి పెడతాను, మీరు కూడా చూస్తూ ఉండండి. అది మా కాంతం అంటే. కాంతం, నువ్వు మాత్రం తగ్గమాకు. రెండో పెళ్లి చూపుల తర్వాత, కాంతం, మన వాడి టైం బాగున్నట్టుగా లేదు. ఎందుకైనా మంచిది ఏదైనా పురోహితుడికి చూపిద్దామంటావా? టైము లేదు, టమాటా చట్నీ లేదు. ఇంకొక వారం రోజులాగండి. దీని బాబు లాంటి సంబంధం కాకపోయినా ఇంచుమించుగా తలదన్నే సంబంధం చూస్తానులేండి. నువ్వు అదే మాట మీద ఉండు కాంతం, ఇంకా తగ్గమాకు. 13వ పెళ్లి చూపుల తర్వాత, కాంతం, మొత్తానికి మన టైమే బాగోలేనట్టుగా ఉంది.
పంతుల్ని అడిగి ఏదైనా పరిహారం ఏదైనా ఉంటే చేద్దామంటావా? మొదలే మనవాడు మాడిపోయిన మైసూరు బజ్జిలా అయిపోతున్నాడు. బజ్జీ లేదు బుజ్జి లేదు. ఒక ఏడాది ఆగండి, వీడికి గంతకు తగ్గ బొంతని ఎక్కడో అక్కడ పట్టుకొని తీసుకొస్తాను. నువ్వు ఇక అదే మాట మీద ఉండు ప్రాంతం. అది కాంతం. కానీ ఈసారి కాస్త తగ్గవే. 99వ పెళ్లి చూపుల రోజు సూర్యకాంతం, పద్మనాభం మరియు కుమారులు సోఫాలో కూర్చొని ఉంటారు. వాళ్ళ ఎదురుగా అమ్మాయి తరపు వాళ్ళు నిల్చొని ఉంటారు. అప్పుడు వాళ్లతో కాంతం ఇలా అంటూ ఉంటుంది. ఇదిగో చూడండి, అమ్మాయి లక్షణంగా ఉంది. మాకు మా వాడికి తెగ నచ్చేసింది. మాకు కట్న కానుకలపై పెద్దగా ఆశేమీ లేదు అని అనగానే ఒక్కసారిగా కుమార్, పద్మనాభం ఇద్దరు సూర్యకాంతం వైపు చూస్తారు. అప్పుడు వాళ్ల మనసులో ఇలా అనుకుంటారు. అమ్మా, నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? కాంతం, ఏ క్యా హే? డోంట్ వరీ మెహూనా అని ఒకరినొకరు కళ్లతో సైగలు చేసుకున్న తర్వాత కాంతం ఆడపిల్ల తరపు వాళ్లతో ఇలా అంటూ ఉంటుంది. చూడండి, మా వంశంలో ఒక సాంప్రదాయం ఉంది. ఇంటికి వచ్చే కొత్త కోడలు బంగారాన్ని లాంఛనంగా తీసుకొని రావాలి. మా అత్తయ్య గారు అంటే వీడి నానమ్మ 20 తీసుకొచ్చారు. మరి నేను నా పెళ్లిలో 40 తీసుకొచ్చాను. మరిప్పుడు మీ కూతురు కనీసం ఒక 60 అయినా తీసుకొస్తే బాగుంటుంది. ఐఎమ్ టెల్లింగ్ దట్. అంతే. అమ్మా, మీరు చెప్పేది తులాలే కదా? అవునండి, అక్షరాల 60 తులాలు. అమ్మయ్యా, బతికించారు. నేను ఇంకెక్కడ కిలోలో అని హడలి చచ్చాను. దానిదేముందులే అమ్మా, మాకున్నది ఒక్కగానొక్క కూతురు. మాకున్నదంతా తనదే కదా. ఉన్నదంతా అంటే ఎంత? ఎంతుంటే అంత అని అనగానే కాంతం మరియు పద్మనాభం అయోమయంతో ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. ఇంతలో అక్కడికి ఒక 3 అమ్మాయిలు తలుపుని తోసుకుంటూ వస్తారు. అప్పుడు అందులో ఒక అమ్మాయి ఇలా అంటూ గట్టిగా అరుస్తుంది. ఆపండి, ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతూ వాళ్ల వైపు చూస్తారు. పెళ్లి కూతురు తండ్రి ఇలా అంటాడు. అమ్మా, ఇక్కడ జరుగుతుంది పెళ్లి చూపులు మాత్రమే. మ్యాటర్ ఇంకా పెళ్లి దాకా రాలేదు. ఇంకా తులాలకు కిలోలకు మధ్యలోనే ఉంది. క్లైమాక్స్ లో రావాల్సిన వాళ్ళు ఇంటర్వెల్లో వచ్చారు. ఇంతకీ ఎవరు మీరు? అని అనగానే ఆ వచ్చిన 3లో నుంచి కాస్త అందంగా సారీ కాస్తేంటండి, కావాల్సినంత అందంగా ఉన్న ఒక అమ్మాయి ఇలా అంటుంది. పేరు సావిత్రి, హైదరాబాద్కి షేర్. ఇల్లు ఉండే సిటీ ఓల్డ్, దిల్లు మాత్రం 24 క్యారెట్ గోల్డ్. అంటే టీవీ టూత్ పేస్ట్ యాడ్లో పన్ను నొప్పి అనగానే మైకులు పట్టుకొని వచ్చేస్తూ ఉంటారు కదా, అలా బంగారు విషయం మాట్లాడుకుంటూ ఉండగానే వచ్చారు అంటే మీరు బంగారం అమ్మే వాళ్ళ? మీ గుండు బాబాయ్ రాలేదా? అరే ఓ దేడ్ దిమాగ్, జరసేపు నీ దుకాణం బంద్ చేసి పక్కకు జరుగు. నాకు గాబోయే అత్తతోని కొంచెం కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడేది అని చెప్పి సావిత్రి తనతో పాటు వచ్చిన 2 స్నేహితురాళ్లతో వచ్చి సూర్యకాంతం ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని తనతో ఇలా అంటుంది. నమస్తే అమ్మా, నా ఇంట్రొడక్షన్ అయితే చూసినారు కదా. నేను నీ కొడుకు పనిచేసే ఆఫీస్లోనే పనిచేస్తున్నా. చాన్నాళ్ళ నుంచి మేమిద్దరం ఇష్క చేసుకుంటున్నాం. గదేమంటారు, లవ్ చేసుకుంటున్నాం. నీ కొడుకుకి ఈ విషయం నీకు చెప్పలేక నా దగ్గరకొచ్చి ఓ పిసికేసుకుంటుండు. గా విషయం ఏదో తేల్చి పడేద్దామని గిట్లొచ్చినా. ఒరే కుమార్, ఎవతిరా ఇది? నోటికొచ్చిందల్లా బాగుతుంది. మీరేంటండి అలా పేనానికి అతుక్కుపోయిన దోసలా ఉండిపోయారు? ఏంటో కనుక్కోండి దీని బాధ. ఇదిగో చూడమాయ్. ఓ మామా, నీకు గీ సీన్ల డైలాగులు లేవు గాని జరసేపు గమ్మునుండు. ఏంరా చిక్నే, గింతవరకు మన సంగతి మీ అమ్మకు చెప్పలేదా నువ్వు? ఏ అమ్మాయి, ఏంటి రౌడీజం? అసలేం జరుగుతుంది ఇక్కడ? అరే అత్తమ్మా, నువ్వు పరేషాన్ కాకు. మ్యాటర్ చాలా సింపుల్. నేను నీ కొడుకుని లగ్గం చేసుకోవాలి. దానికి నీ కీమతేంతో చెప్పు. ఒరేయ్, ఏంట్రా ఇదనేది? అంటే అమ్మా, అది కట్నం ఎంత కావాలని అడుగుతుంది. ఓ, అదా విషయం. ఇప్పుడు దీని మైండ్ మసాలా దోశ అయిపోయే షాక్ ఇస్తా. ఇదిగో చూడమ్మాయి, నువ్వెవరో నాకు తెలీదు. ఇక్కడ మా వాడికి ఆల్రెడీ 60 తులాల బంగారం ఫైనల్ చేసుకున్నాం. నువ్వు 1 కోటి రూపాయలు ఇస్తానంటే చెప్పు, అప్పుడు మాట్లాడదాం. అరే అత్త, కోటేంది కర్మ, 2 కరోడు తీసుకో.
ఏ చింకి మింకి గా సూట్ కేసు పట్టుకరండే అని అనగాని తన పక్కన కూర్చున్న అమ్మాయిలిద్దరూ బయటకు వెళ్లి ఒక ట్రాలీ సూట్ కేసు తీసుకొచ్చి వాళ్ళ ముందరున్న టేబుల్ పైన పెట్టి ఓపెన్ చేస్తారు. ఆ సూట్ కేసు నిండా డబ్బు కట్టలే ఉంటాయి. అది చూసిన సూర్యకాంతం ఆశ్చర్యంతో బిగుసుకుపోతుంది. అప్పుడు కుమారిలా అంటాడు, అమ్మా అమ్మా ఏమైంది? కరెంటు ప్లగ్లో పెట్టిన కాకిలా అలా బిగుసుకుపోయావు? ఆ అమ్మాయికి షాక్ ఇస్తానని మీ అమ్మ షాక్లోకి వెళ్ళిందిరా. అప్పుడు సావిత్రి ఇలా అంటుంది, ఏమత్తమ్మా ఇప్పుడు నీకు గీరిస్తా ఓకేనా? గదే సంబంధం ఓకేనా అని అడుగుతాన్నా. అప్పుడు సూర్యకాంతం అంత డబ్బు కట్నంగా వస్తుండటంతో సంతోషం పట్టలేక సావిత్రితో ఇలా అంటుంది, కోటికి 2 కోట్లు వస్తుంటే కాదనటానికి నేనేమన్నా పిచ్చిదాన్నా? నాకు డబల్ ఓకే కోడలా. అయ్యో సూర్యకాంతం గారు, ఇప్పుడు నా కూతురి పరిస్థితి ఏంటండి? అయ్యో అన్నయ్య గారు, జీవితంలో మనం ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా ఏంటి? ఆ రంగాపురం అనే గ్రామంలో పార్వతమ్మ మరియు సుబ్బయ్య అనే దంపతులు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఒక కొడుకున్నాడు. అతని పేరు కుమార్. సుబ్బయ్యకు పొలము గట్రా ఏమీ లేవు. అతని దగ్గరున్నదల్లా ఓ పూరి గుడిసె, ఇంకా ఒక పశువుల పాక. ఆ పశువుల పాకలో 2 గేదెలు ఉండేవి. సుబ్బయ్య ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి వాటి పాలు పితికి ఆ పాలను ఇంటింటికి తిరిగి అమ్మి అలా వచ్చిన సంపాదనతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. సుబ్బయ్య ప్రతిరోజు పాలమ్మి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో కాస్త చద్దన్నం తిని తన 2 గేదెలని మేత కొరకు ఊరి చివరున్న అడవికి తీసుకెళ్లేవాడు. అక్కడ గేదెల్ని గడ్డి మేయడానికి వదిలేసి తానొక చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవాడు. సాయంత్రం కాగానే కాస్త పచ్చగడ్డి కోసి ఒక మోపులా కట్టి దాన్ని తలపైన పెట్టుకుని మళ్లీ ఆ 2 గేదెల్ని తోలుకొని ఇంటికొచ్చేవాడు. అలా వచ్చాక ఆ గేదెలను పాకలో కట్టేసి ఇంటి పెరట్లోకి వెళ్లి స్నానం చేసి ఇంట్లోకి వచ్చి భోజనానికి కూర్చునేవాడు. అప్పుడు సుబ్బయ్య పార్వతమ్మ వారి కొడుకైన కుమార్తో కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. అలా కాసేపు కాలక్షేపం చేసి అందరూ నిద్రపోతారు. ఇలా సుబ్బయ్య కుటుంబ జీవితం సాగుతూ ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. ఒకరోజు సుబ్బయ్య గేదెలని మేపడానికి యథావిధిగా వాటిని తోలుకొని అడవికి వెళ్తాడు. అక్కడ వాటిని మేయటానికి వదిలిపెట్టి ప్రతిరోజులాగానే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. అప్పుడు హఠాత్తుగా అక్కడికి ఒక పామొచ్చి సుబ్బయ్యను కాటేస్తుంది. ఆ దెబ్బకి సుబ్బయ్య అక్కడికక్కడే మరణిస్తాడు. అలా చీకటి పడుతుంది. సుబ్బయ్య శవం అక్కడే పడుంటుంది. ఇంటి దగ్గర పార్వతమ్మ ఇంత చీకటి పడ్డా తన భర్త ఇంటికి తిరిగి రావట్లేదని గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎంతసేపు ఎదురు చూసినా సుబ్బయ్య జాడ తెలవకపోవడంతో ఇంటి దగ్గరున్న రంగయ్య వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది, అన్నయ్య, మీ బావగారు ఉదయమనగా పశువులను తీసుకుని అడవికి వెళ్లారు. ఇంతవరకు తిరిగి రాలేదు. నాకెందుకో కంగారుగా ఉంది. ఈ చీకట్లో నేను ఎక్కడని వెతికేది? కాస్త మీరు తోడుగా వస్తే ఒకసారి అడవికి వెళ్లి అక్కడ వెతికి వద్దామన్నయ్యా. అయ్యో, ఈ మాత్రం దానికి ఇంతలా బతిమిలాడాలమ్మా? నేను నా కొడుకు ఇద్దరం నీకు కూడా వస్తాము. నువ్వేం కంగారు పడకు. సుబ్బయ్యకేమీ అయి ఉండదు. నువ్విక్కడే ఉండు. ఈ చీకటిలో దారి సరిగ్గా కనిపించదు కదా, అందుకే నేను ఇంట్లోకి వెళ్లి లాంతరు తీసుకొని వస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్లి 2 లాంతర్లు తీసుకుని వస్తాడు రంగయ్య. తాను తన కొడుకు ఇద్దరూ కలిసి చేతిలో కర్రలు పట్టుకుని పార్వతమ్మ కూడా అడవిలోకి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి సుబ్బయ్య నిర్జీవంగా పడుంటాడు. తన కాలుపై ఉన్న గాయాన్ని చూసి సుబ్బయ్య పాముకాటుతో మరణించాడని తెలుసుకుంటారు. తన భర్త చనిపోయాడని తెలియగాని పార్వతమ్మ అతని దేహం పక్కన కూలబడిపోతుంది. గుండెలు పగిలేలా రోదిస్తుంది. కాసేపటికి రంగయ్య పార్వతమ్మను ఓదార్చి తన కొడుకు సహాయంతో రంగయ్య శవాన్ని ఊరికి తీసుకెళ్తాడు. దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత పార్వతమ్మ ఇంట్లో సుబ్బయ్య ఫోటో దగ్గర దీపం పెట్టి అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు తన కొడుకు కుమార్ అక్కడికొచ్చి పార్వతమ్మతో ఇలా అంటాడు, అమ్మా, నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడమ్మా? నాకు బాగా ఆకలవుతుంది.
రోజు మనం నాన్న వచ్చాక కబుర్లు చెప్పుకుంటూ తింటాం కదా, మరి ఈ రోజు నాన్న ఎందుకు ఇంకా రాలేదు? ఆ మాటలు వినగానే పార్వతమ్మ కొడుక్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక బాధతో మరింతగా రోదిస్తూ ఉంటుంది. తన కొడుకు పదే పదే నాన్న ఎక్కడా అని అడగటంతో తన మనసులో ఇలా అనుకుంటుంది. ఓరి దేవుడా, నాకు ఎంత అన్యాయం చేశావు. ఈ పసివాడికి నేను ఏమని సమాధానం చెప్పాలి? తన నాన్న ఇక తిరిగి రాడని తెలిస్తే ఈ పసి మనసు తట్టుకోగలదా? కానీ చెప్పక తప్పదు. అందుకే వాడికి ఇప్పటినుంచి తనకు తండ్రి లేని లోటు లేకుండా నేనే తనకు తల్లిని తండ్రిని అయ్యి వాడికి ఇక మీదట ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని తన మనసులో అనుకుని తన కొడుకు కుమార్తో ఇలా అంటుంది. బాబు, నేను చెప్పేది శ్రద్ధగా విను. మీ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇక ఎప్పటికీ తిరిగి రాడు. ఇక నుంచి నేనే నీకు తల్లి తండ్రి అన్ని. నీకేం కావాలన్నా నన్నే అడుగు. ఈ రోజు నుంచి నీ ప్రతి కోరిక తీర్చే బాధ్యత నాది. నీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి తన కొడుకుని దగ్గరికి తీసుకుని తన కన్నీటిని తుడుచుకుంటూ కొడుకు నుదుటిపై ముద్దు పెడుతుంది. అలా ఆ రాత్రి గడిచాక అచ్చు సుబ్బయ్య ప్రతిరోజు చేసినట్టుగాని పార్వతమ్మ ఉదయాన్నే నిద్రలేచి పశువుల పాకలోకి వెళ్లి పాలు పితుకుతుంది. అలా పితికిన పాలని ఇంటింటికి తానే తిరిగి అమ్ముతుంది. అలా వచ్చిన డబ్బుతో తన కొడుకుని బాగా చదివించుకుంటూ ఉంటుంది. అలా కొన్నేళ్లు గడిచేసరికి ప్రతిరోజు ఎంతో కష్టపడుతూ తన దగ్గరున్న ఆ 2 గేదెలతో వ్యాపారం చేస్తూ వచ్చిన లాభంతో మరికొన్ని గేదెల్ని కొంటూ దినదినాభివృద్ధిగా ఎదుగుతూ అదే ఊరిలో ఒక పాల కేంద్రం ప్రారంభిస్తుంది. తన పూరి గుడిసె కాస్త పెద్ద బంగ్లాగా మారుతుంది. తన కొడుకు కుమార్ కూడా పెరిగి పెద్దవాడవుతాడు. చూడటానికి చాలా అందంగా ఉంటాడు. దాంతో ఇరుగు పొరుగు వాళ్ళందరూ పార్వతమ్మతో ఇలా అంటారు. వదినా, మీ కొడుక్కి పెళ్లి వయసు వచ్చినట్టుంది. ఇంకా పెళ్లి చేయట్లేదేంటి? అదేంటి వదినా అలా అంటావు? వాడికి పెద్దగా వయసేమైందని, ఇంకా చదువుకుంటున్నాడు కదా. చదువయ్యాక చూద్దాం. నువ్వు ఇలాగే ఎదురు చూస్తూ ఉండు. మొదలే అల్లుడు చూడ్డానికి ఎర్రగా బుర్రగా నిగనిగలాడుతూ జాంపండులా ఉంటాడు. ఎవతో ఒకటి టక్కులాడి ప్రేమ దోమ అంటూ నీ కొడుకుని ఎగిరేసుకుపోతుంది చూడు. నా కొడుకు అలా ఏం చెయ్యడు. అయినా నీ కళ్ళు నా కొడుకు మీద పడ్డాయేంటి? మరేం లేదొదినా, ఎలాగో నా కూతురు కూడా వయసుకొచ్చింది. అదే నీ కొడుకునిచ్చి చేశావంటే పిల్లలిద్దరూ మన కళ్ళ ముందే ఉంటారు కదా అని. ఎలాగో మాకున్న ఆస్తంతా దానికి చెందుతుంది. మాకున్న ఆ 20 ఎకరాల పొలం కూడా అల్లుడికే కట్నంగా ఇస్తాం. మనం ముందే ఒక మాట అనుకుంటే బాగుంటుంది కదా అని. ఆహా, అదా సంగతి. అయినా నా కొడుకు అందమేంటి, నీ కూతురు అందమేంటి? నా కొడుక్కి మంచి అందంగా ఉండే అమ్మాయిని చూసే పెళ్లి చేస్తాను. మీ 20 ఎకరాలు నీ దగ్గరే పెట్టుకో అని అనగాని కాంతమ్మ విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్వతమ్మ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. ఇంట్లోకి వెళ్ళగాని పార్వతమ్మని చూసి తన కొడుకు కుమార్ ఇలా అంటాడు. ఏంటమ్మా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు? ఆ విషయం ఏంటో చెప్తే నేను కూడా నవ్వుతానుగా. ఏం లేదు నాయనా, మన పక్కింటి కాంతం, వెనకింటి కనకం, పొరుగింటి వనజ వాళ్ల కూతుర్లని నీకిచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నారు. నేను నా కొడుకు ఏ అమ్మాయిని ఇష్టపడితే ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని కరాఖండిగా చెప్పి వాళ్లను పంపించేశాను. అయినా నీకు అప్పుడే పెళ్లి వయసు ఎక్కడొచ్చింది? నువ్వు ఇంకా పై చదువులు చదువుకోవటానికి పట్నం వెళ్ళాలని అడిగావు కదా. ముందు ఆ చదువు పూర్తి చెయ్యి. ఆ తర్వాత నీ పెళ్లి గురించి ఆలోచిద్దాం. సరిగ్గా చెప్పావమ్మా. ముందు నేను నా చదువులు పూర్తి చేసి ఉద్యోగం తెచ్చుకున్నాకే పెళ్లి చేసుకుంటాను. అయినా నాకు ఏ సమయానికి ఏది కావాలో, ఎప్పుడు ఏది చేస్తే బాగుంటుందో నీకన్నా బాగా ఎవరికి తెలుసమ్మా? నా బంగారమే, ఉండు. ఈ దిక్కుమాలిన ఊరి వాళ్ల కళ్ళన్నీ నీ మీదే. కాస్త నీకు దిష్టి తీస్తాను. అప్పటి వరకు బయటికి వెళ్లకు అని చెప్పి ఎంతో ప్రేమగా తన కొడుకు కుమార్కి దిష్టి తీస్తుంది. ఇలా కొంతకాలం గడిచిపోతుంది. కుమార్ తన పై చదువులకు పట్నానికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళినతను పండగ సెలవుల్లో ఇంటికొచ్చేవాడు.
సెలవులన్నీ వాళ్ళమ్మతో గడిపి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేవాడు. ఇలా కొంతకాలం గడిచాక ఒకరోజు పట్నం నుంచి కుమార్ తన తల్లి పార్వతమ్మకి ఫోన్ చేసి ఇలా అంటాడు. అమ్మా, ఎలా ఉన్నావు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? నాకేం నాయనా, నేను బాగానే ఉన్నాను. నా సంగతి వదిలేయ్. నువ్వు చెప్పు, ఎలా ఉన్నావు? నీ చదువెలా సాగుతుంది? వేలకి భోంచేస్తున్నావా? ఊరికే ఎండల్లో తిరగకు నాయనా, కందిపోతావు. నేను బాగానే ఉన్నాను, కానీ వచ్చే వారంతో నా చదువు పూర్తయిపోతుంది. నేను తిరిగి ఊరికే వస్తున్నాను. ఆ విషయం చెప్పడానికి నీకు ఇప్పుడు ఫోన్ చేశాను. అవునా నాయనా, ఎంత చల్లని వార్త చెప్పావు. నాకింత పెద్ద ఇంట్లో ఒక్కదానికి ఏం తోచడం లేదురా. ఎంతసేపు నీ ధ్యాసే. రా నాయనా, నువ్వొచ్చేసరికి నీకిష్టమైన పిండి వంటలన్నీ చేసి సిద్ధంగా పెడతాను. ఇక నువ్వేం బాధపడకమ్మా, ఒక్క వారం రోజులే కదా, అలా చూస్తూ చూస్తూ అయిపోతాయిలే. సరే అమ్మా, నాకు క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. నేనుంటాను మరి. అని చెప్పగానే పార్వతమ్మ ఎంతో సంతోషపడుతుంది. ఇక ఆ రోజు నుంచి మొదలుపెట్టి ప్రతిరోజు తన కొడుకుకిష్టమైన పిండి వంటలన్నీ తానే స్వయంగా తయారు చేస్తూ ఉంటుంది. తీరా తన కొడుకు ఊరికి తిరిగి వచ్చే రోజు రానే వస్తుంది. ఇంటి గుమ్మం దగ్గర పార్వతమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి తన కొడుకు రాకపోవడంతో కుమార్కి ఫోన్ చేసి ఇలా అంటుంది. హలో బాబు, ఏంటి నాయనా ఆలస్యం? ఊరికి వచ్చే లాస్ట్ బస్సు కూడా వచ్చేసింది. నువ్వింకా రాలేదేంటి? నాకెందుకో కంగారుగా ఉంది, అందుకే ఫోన్ చేశాను. అమ్మా, ఏం లేదమ్మా, వచ్చే దారిలో ఒక ముఖ్యమైన పని గురించి తప్పనిసరి ఆగాల్సి వచ్చింది. నువ్వేం కంగారు పడకు, నేను టాక్సీ కట్టుకుని వస్తున్నాను. అలాగే నీకు మంచి శుభవార్త కూడా ఉంది. నేను వచ్చాక చెబుతాను, నువ్వేమీ కంగారు పడకు. చీకటి పడే కల్లా ఇంటికి చేరుకుంటాను అని కుమార్ ఫోన్ కట్ చేస్తాడు. అలా తన కొడుకు గొంతు వినగానే పార్వతమ్మ కాస్త కుదురుపడి ఇంట్లోకి వెళ్తుంది. సుమారు రాత్రి 9 గంటల సమయం కావస్తుంది. పార్వతమ్మ ఇంట్లో కూర్చొని గడియారం మరియు గుమ్మం వైపు పదే పదే గమనిస్తూ తన కొడుకు కుమార్ రాకకై ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో పార్వతమ్మ ఇంటి బంగ్లా దగ్గర ఒక టాక్సీ వచ్చి ఆగుతుంది. ఆ శబ్దం విని పార్వతమ్మ ఎంతో ఆతృతతో గబగబా బయటకొచ్చి చూస్తుంది. అప్పుడు కారులో ఒకవైపు నుంచి మెడలో పూలదండ వేసుకుని కుమార్ బయటికి వస్తాడు. తన కొడుకుని చూసిన సంతోషంలో పార్వతమ్మ అదేమీ పట్టించుకోకుండా తన వైపు ఆతృతగా ముందుకు వెళ్తుండగా కారుకి మరోవైపు నుంచి మెడలో పూలదండ వేసుకుని ఒక అమ్మాయి బయటకొస్తుంది. అది చూసిన పార్వతమ్మ అక్కడికక్కడే ఆగిపోయి ఆశ్చర్యంతో బిగుసుకుపోతుంది. అప్పుడు కుమార్ మరియు తన వెంట వచ్చిన అమ్మాయి ఇద్దరూ పార్వతమ్మ దగ్గరికి వస్తారు. పార్వతమ్మ ఆశ్చర్యంతో బిగుసుకుపోవడం చూసి తన భుజంపై చేయి వేసి కదిలిస్తూ కుమార్ ఇలా అంటాడు. అమ్మా, అమ్మా, ఏంటమ్మా అలా బిగుసుకుపోయావు? అమ్మా, నిన్నే పిలిచేది అని కుమార్ గట్టిగా పిలవగానే ఉలిక్కిపడి తన ఆశ్చర్యంలో నుంచి తేరుకుని కుమార్తో ఇలా అంటుంది పార్వతమ్మ. ఒరే కుమార్, ఏంట్రా ఇదంతా? ఈ అమ్మాయి ఎవరు? మీ మెడలో ఈ దండలేంటి? అసలేం జరిగింది? నాకంతా అయోమయంగా ఉందిరా. అమ్మా, ఈ అమ్మాయి పేరు సుమతి. నేను చదివిన కాలేజీలోనే తను చదువుకుంది. అక్కడే మాకు పరిచయం ఏర్పడింది. క్రమమైన పరిచయం కాస్త ప్రేమగా మారింది. నేను సుమతి 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం. నీకు ఈ విషయం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ సందర్భం రాక చెప్పలేదు. సుమతి వాళ్ళ నాన్న తనని తన బావకిచ్చి బలవంతంగా కట్టబెట్టాలని చూస్తున్నాడు. అందుకే వేరే గత్యంతరం లేక రిజిస్టర్ ఆఫీస్లో మేమిద్దరం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నా ఇష్టాన్ని నువ్వు ఎప్పటికీ కాదనవని నాకు తెలుసమ్మా. అందుకే ధైర్యంగా పెళ్లి చేసుకుని సుమతిని ఇంటికి తీసుకొని వచ్చాను. రా సుమతి, అమ్మ కళ్ళకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుందాం అని కుమార్ చెప్పగానే సుమతి కుమార్లు ఇద్దరూ పార్వతమ్మ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు. పార్వతమ్మకు తన కళ్ల ముందు ఏం జరుగుతుందో తెలియక అయోమయంగా వాళ్ళని చూస్తూ ఇలా దీవిస్తుంది. నిండు నూరెళ్ళు చల్లగా జీవించండి నాయనా. నమస్కరించింది చాలు కాని పైకి లేవండి. త్వరగా ఇంట్లోకి పదండి. ఇరుగు పొరుగు వాళ్ళందరూ మిమ్మల్నే చూస్తున్నారు. ఇంటి లోపలికి వెళ్ళాక వాళ్ళందరూ సోఫాలో కూర్చొని ఉంటారు. టాక్సీ డ్రైవర్తో సామాన్లు ఇంటి లోపల పెట్టించి అతనికి డబ్బులిచ్చి పంపించేస్తుంది పార్వతమ్మ. ఆ తర్వాత కుమార్ సుమతిల దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. బాబు,
ఇద్దరూ ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటారు. పైగా చాలా రాత్రి కావస్తుంది. మీరు త్వరగా భోంచేసి విశ్రాంతి తీసుకోండి. ఏదైనా ఉంటే రేపు ఉదయం లేచాక మాట్లాడుకుందాం. అమ్మా సుమతి, నువ్వు ఈరోజు నా గదిలో పడుకో అమ్మా. కుమార్, నువ్వు నీ గదిలో పడుకోరా. నీకెందుకు? అవసరమా? తను నా గదిలోనే పడుకుంటుందిలే. ఒరేయ్ తింగరెదవా, పెళ్ళంటే నాకు చెప్పకుండా హడావిడిగా చేసుకున్నారు. సంసారం అన్నాక కొన్ని ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి. కనీసం అవైనా కాస్త పద్ధతి ప్రకారం చేసి తగలడండి. ఇప్పటికీ నేను చెప్పిన మాట వినండి. తర్వాత జరగాల్సిన తతంగాలన్నీ రేపు పురోహితుణ్ణి పిలిపించి ఆయనతో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించాక జరిపిస్తాను. సరే అమ్మా, నీ ఇష్ట ప్రకారమే కాని. సుమతి, అమ్మ చెప్పినట్లు విను. నీకేది కావాల్సి వచ్చినా నిర్మోహమాటంగా అమ్మని అడుగు. మా అమ్మ నువ్వేం కోరినా కాదని చెప్పదు అని చెప్పి వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోతారు. ఆ తరువాత కుమార్ తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు. పార్వతమ్మ ఇంకా సుమతి తన గదిలోకి వెళ్లి ఒకే మంచంపై పడుకుంటారు. సుమతి ప్రయాణంలో అలసిపోవడంతో త్వరగా పడుకుంటుంది. కాని పార్వతమ్మకు మాత్రం నిద్ర పట్టదు. అప్పుడు తను తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. అయ్యో దేవుడా, ఏంటి ఈ రోజంతా నాకు గందరగోళంగా ఉంది. అసలు కుమార్ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా తన జీవితానికి సంబంధించిన ఇంత పెద్ద నిర్ణయం సొంతంగా తీసుకుంటాడని అనుకోలేదు. తను నాకు ఒక్క మాట చెప్పుంటే బాగుండేది కదా. వాడి పెళ్లిని ఈ ఊర్లోనే అందరూ ఆశ్చర్యపోయేలా చేద్దామని ఎన్ని కలలు కన్నాను. కాని ఇప్పుడు ఆ కలలన్నీ కరిగిపోయాయి. ఇంతకీ ఈ అమ్మాయి మా వాడికి తగిన జోడియేనా? అయినా మా వాడు నాకు ప్రతి విషయం చెప్పేవాడు. కానీ ఈ విషయం చెప్పడానికి ఎందుకు ఆలోచించాడు? నేను తను ఇష్టపడ్డ అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోనని అనుకున్నాడా? అలా ఎలా అనుకుంటాడు? నేను ఇంతవరకు వాడు కోరిన కోరిక ఏది కాదని అనలేదు. మరి ఇప్పుడెలా అంటాననుకున్నాడు? కొంపదీసి అమ్మాయి చెప్పిన మాట వినకుండా ఉండే మొండి మనిషా? బహుశా ఈ అమ్మాయి మా వాణ్ణి ఇబ్బంది పెట్టి బెదిరించి తొందర పెట్టి పెళ్లి చేసుకున్నట్టుంది. ఇంతకీ ఇది నా కొడుకుని సంతోషంగా ఉంచుతుందా? తనకు కావలసినవన్నీ సమకూరుస్తూ తనని బాగా చూసుకుంటుందా? ఇంతవరకు నా కొడుక్కి ఏ కష్టం దరిచేరకుండా చూసుకున్నాను. ఇక మీదట ఈ అమ్మాయి కూడా నా కొడుకుని నేను చూసుకున్నట్టు బాగా చూసుకోగలదా అని ఆలోచిస్తూ ఉంటుంది. కాసేపటికి నిద్రతో కన్నులు బరువెక్కడంతో మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. అలా రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే పార్వతమ్మ నిద్రలేచి తన గదిలో నుంచి బయటకు వచ్చి చూసేసరికి ఇల్లంతా తలతల మెరిసేలా శుభ్రం చేసి ఉంటుంది. అలాగే అక్కడ గదంతా సాంబ్రాణి వేసిన పొగతో పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న పార్వతమ్మ తన కళ్లను నమ్మలేక నిమిరి చూసుకుంటుంది. అప్పుడు తన మనసులో ఇలా అనుకుంటుంది. ఏంటి ఇది? నా ఇల్లేనా? నేనింట్లో పని వాళ్లను కూడా ఎవరిని పెట్టలేదే. ఇంతవరకు నా జీవితంలో నేను కూడా ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచలేదు. ఇదంతా ఎవరు చేసుంటారు అని ఆశ్చర్యపోతూ ఇంటి పెరట్లోకి వస్తుంది. అక్కడ సుమతి తులసి కోటకు పూజ చేస్తూ ఉంటుంది. అది చూసిన పార్వతమ్మకు ఎంతో సంతోషం వేస్తుంది. తను రావటం గమనించిన సుమతి హారతి పళ్లంతో తన దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. అయ్యో, మీరప్పుడే నిద్ర లేచారా? నన్ను క్షమించండి, మీరు రావడం గమనించలేదు. ఇదిగోండి, హారతి తీసుకోండి అంటూ పార్వతమ్మకు హారతి చూపిస్తుంది. పార్వతమ్మ హారతిని కళ్ళకద్దుకొని సుమతితో ఇలా అంటుంది. అయ్యో, నువ్వెందుకమ్మా ఇంత పెందలాడే లేచావు? ప్రయాణం చేసి బాగా అలసిపోయి ఉంటావు. ఇంకాసేపు పడుకోవాల్సింది కదా. ఇది రోజు నేను చేసే పనే. ఇదంతా నేను చేసుకునేదాన్ని కదా. అనవసరంగా నీకెందుకు శ్రమ? మన ఇంటి పని మనం చేసుకోవడంలో శ్రమ ఏముందత్తయ్య గారు? అయ్యో, నన్ను క్షమించండి. ఏదో పొరపాటులో అలా పిలిచేశాను. మిమ్మల్ని అత్తయ్య అని పిలవచ్చు కదా అండి? దీనిలో సంకోచించడానికి ఏముందమ్మా? నా కొడుక్కి ఇప్పుడు నువ్వు భార్యవి కాబట్టి నన్ను అత్తయ్య అని పిలిచే సర్వ హక్కులు నీకున్నాయి. కాబట్టి బేషుగ్గా పిలు. నాకు ఈ పిలుపు చాలా కొత్తగా ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది
అలాగే అత్తయ్య గారు, మీరు త్వరగా మొహం కడుక్కొని రండి. నేను మీకు వేడివేడిగా మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాను అని చెప్పి సుమతి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు పార్వతమ్మ ఇలా అనుకుంటూ, పాపిష్టిదాన్ని, అనవసరంగా ఇంత మంచి అమ్మాయి గురించి అంత తప్పుగా అనుకున్నాను. ఈ అమ్మాయి పద్ధతులు లక్షణాలు చూస్తుంటే తెగ ముచ్చటేస్తుంది. బహుశా నాకొక కూతురు గనక ఉండుంటే తనను ఇలాగే పెంచేదాన్ని. ఎవరు కన్న బిడ్డనో కాని నా అదృష్టం పండి నా ఇంటికి కోడలిగా వచ్చింది. నా కొడుకు నిజంగా చాలా అదృష్టవంతుడు. వాడెంపిక 100కి 100 పాళ్ళు సరైందే. ఇక నాకు నా కొడుకు గురించున్న దిగులంతా పోయింది. ఇక నేనేంచక్క కృష్ణారామ అనుకుంటూ కాలం గడపొచ్చు అని వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి సోఫాలో కూర్చుంటుంది. అప్పుడు సుమతి కాఫీ తీసుకుని వచ్చి పార్వతమ్మకు ఇస్తుంది. పార్వతమ్మ ఆ కాఫీ తాగి సుమతితో ఇలా అంటుంది, ఆహా, కాఫీ అద్భుతంగా పెట్టావమ్మా. దీన్ని బట్టి నీకు వంట వార్పు కూడా బాగానే వచ్చుంటుంది. ఇంతకు ఇవన్నీ ఎవరు నేర్పించారమ్మా నీకు? ఈ పనులన్నీ చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. కానీ నేను వయసుకొచ్చేసరికి మా అమ్మ జబ్బు బారిన పడి కాలం చేసింది. అప్పట్నుంచి మా ఇంట్లో పనులన్నీ నేనే చేసుకునేదాన్ని. అందుకే ఈ పనులన్నీ అలవాటైపోయాయి నాకు. అయ్యో, అలాగా అమ్మా, నన్ను క్షమించు. మీ అమ్మగారి విషయం నాకు తెలియదు కదా. ఇక నుంచి నీకు అమ్మ లేదని దిగులు పడకు. నన్నే మీ అమ్మనుకో. నీకే కష్టం వచ్చినా నాతో పంచుకో. నువ్వు చేయాల్సిందంతా నా కొడుకుని బాగా చూసుకోవడం. వాడికి ఇంతవరకు కష్టమనేది తన దరి చేరకుండా పెంచాను. వాణ్ణి సంతోషంగా ఉంచు చాలు. ఇక నుంచి నీ బాధ్యత మొత్తం నాది. అలాగే అత్తయ్య గారు. ఇంతకీ ఈరోజు వంటేం చేయమంటారు? మీకు ఆయన గారికి నచ్చిన వంటకాలేంటో చెప్పండి, అవే చేసి పెడతాను అని ఇలా ఆ కొత్త కోడలు మాట్లాడుకుంటూ ఉండగా కుమార్ నిద్రలేచి అక్కడికి తన కళ్ళు నెమరుకుంటూ వచ్చి ఇలా అంటాడు, అమ్మా, కాఫీ! అమ్మోయ్, కాఫీ! రా నాయనా రా. ఏంటి అమ్మా కాఫీ అని అలా అరుస్తున్నావు? ఇక నుంచి నీకేం కావాలన్నా నీ పెళ్ళాన్ని అడుగు. నేను అమ్మ పోస్ట్ నుంచి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు కొత్త పోస్ట్ వచ్చిందిగా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? కొత్త పోస్టా? అదేంటి? ఇప్పుడు నేను అత్తగారి పోస్ట్లోకి వచ్చాను కదా, అందుకే ఇక నుంచి ఈ ఇంటి బాధ్యతలన్నీ నా కోడలికే అప్పగిస్తున్నాను. నేను హాయిగా కృష్ణారామ అంటూ విశ్రాంతి తీసుకుంటాను. ఇక నుంచి నువ్వు నా కోడల్ని బాగా చూసుకో. నా కోడలు మన కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. ఏంటమ్మా పొద్దున్నే పోస్ట్ రిటైర్మెంట్ బాధ్యతలు బరువులు అని? ఇంతకీ ఇప్పుడు నాకు కాఫీ ఎవరిస్తారు? అది తేల్చండి ముందు. అమ్మా సుమతి, ముందు వాడి మొహాన ఇన్ని కాఫీ నీళ్లు కొట్టు. ఆ తర్వాత మనం నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాం అని అనగానే సుమతి నవ్వుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడంతా ఏం జరుగుతుందో అర్థం కాక కుమార్ తన తల గోక్కుంటూ ఉంటాడు. పార్వతమ్మ కుమార్ ఇద్దరూ సోఫాలో కూర్చొని ఉండగా సుమతి కుమార్ కోసం కాఫీ పెట్టి తీసుకొస్తుంది. అప్పుడు కుమార్ ఆ కాఫీ తాగి సుమతితో ఇలా అంటాడు, ఆహా, ఇంత అద్భుతమైన కాఫీ నా జన్మలో నేను తాగలేదు. నిజమా అండి? అత్తయ్య గారి కంటే బాగా పెట్టానా? అదంటే అది మరేమాది అలా కాదు. ఏంట్రా, నీ పెళ్ళం ఏదో అడుగుతుంది కదా, ఇప్పుడు సమాధానం చెప్పు. నేను పెట్టే కాఫీ బాగుందా లేదా నీ పెళ్ళం పెట్టే కాఫీ బాగుందా? అంటే అది అమ్మా, నీ కాఫీ బాగుంటుంది, నీకు తెలుసు కదా బాగుంటుంది. మరి ఇందాక నాకు కాఫీ బాగుందన్నారు. లేదు, నీ కాఫీ బాగుంది, నీ కాఫీయే బాగుంది. అదేంట్రా, ఇప్పుడే నా కాఫీ బాగుందన్నావు, మళ్ళీ ఇప్పుడు మాట మారుస్తున్నావు. సరిగ్గా చెప్పు, ఎవరు పెట్టే కాఫీ బాగుంటుంది? అంటే ఇద్దరి కాఫీ బాగానే ఉంటుంది. అలా కుదరదు. మా ఇద్దర్లో ఎవరి కాఫీ బాగుంటుందో చెప్పాల్సిందే. అవును, చెప్పాల్సిందే. అంటే అది మరేమో నాకు కాల్లో ఫోన్ వస్తుంది, ఫోన్లో కాల్ వస్తుంది, నేను మళ్ళీ వచ్చి చెప్తాను అని గాబరా పడుతూ అక్కడి నుంచి తన గదిలోకి పరిగెడతాడు కుమార్. అది చూసి సుమతి పార్వతమ్మలు ఇద్దరూ తెగ నవ్వుకుంటారు. ఆ తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు.
మధ్యాహ్నం భోజనం సమయానికి పార్వతమ్మ కుమారి ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉండగా సుమతి తను చేసిన వంటలన్నీ టేబుల్పై సిద్ధం చేసి వాళ్లకు వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు పార్వతమ్మ ఇలా అంటుంది. ఏంటి కోడలా, మన పాలకేంద్రం పక్కనే మీ ఆయనతో హోటల్ పెట్టించే ఆలోచన ఏమైనా చేస్తున్నావా? ఎందుకత్తయ్య గారు అలా అడిగారు? మీకెందుకు వచ్చిందా అనుమానం? ఏం లేదు, ఒక్క పూటకి ఇన్ని రకాల వంటలు చేసేసరికి అలా అడిగాను తల్లి. అదేంటంటే ఒకసారి నా చేతి వంట మీ ఇద్దరికీ రుచి చూపిద్దామని ఇలా చేశాను. ఎలాగో వండుతున్నాను కదా, ఉదయం మీరు మీ ఇద్దరికీ ఇష్టమైన వంటకాలు చెప్పారు కదా, అందుకే అవి కూడా చేశాను, అంతే. రుచి చూపించడానికి ఇదంతా ఎందుకమ్మా? నువ్వు ఉదయం పెట్టిన కాఫీ చాలు నీ వంట ఎలా ఉంటుందో చెప్పడానికి. అమ్మా, ఇప్పుడు మళ్ళీ ఆ కాఫీ విషయం అవసరమా? నాకు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. కంటి ముందర ఇన్ని రకాల వంటలు పెట్టుకుని నేను ఇక ఆగలేను. గట్టిగా ఓ పట్టు పట్టాల్సిందే. నేనైతే మొదలు పెడుతున్నాను. ఇక మీ అత్తా కోడళ్ళు ఇద్దరు మీ ఇష్టం. అమ్మా సుమతి, నువ్వు కూడా కూర్చోమ్మా. పర్వాలేదత్తయ్య గారు, ముందు మీరిద్దరూ భోజనం చేయండి. మీరు తిన్నాక నేను తింటానులేండి. అమ్మా, మా ఇంట్లో ముందు వెనుక అని అలాంటి పట్టింపులు ఏమీ ఉండవు. కుమార్ చిన్నప్పటి నుంచి మేమెప్పుడూ కలిసే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే అలవాటు. ఈ రోజు నుంచి నువ్వు కూడా అంతే, మాతో కలిసే భోజనం చేయాలి. రా, ముందు నువ్వు కూర్చో, నీకు నేను వడ్డిస్తాను అని సుమతిని కూర్చోపెట్టి పార్వతమ్మ ఎంతో ప్రేమగా తనకు వడ్డిస్తుంది. అలా అందరూ ఎంచక్కా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. భోజనమయ్యాక అందరూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఉండగా పార్వతమ్మ కుమార్తో ఇలా అంటుంది. ఒరే కుమారా, నువ్వొకసారి మన ఊరి రామాలయానికి వెళ్ళి అక్కడ పురోహితుణ్ణి కలిసి నేను చెప్పానని చెప్పి ఒకసారి ఇంటికి తీసుకొనిరా. దగ్గరలో పండుగ కూడా ఏమీ లేదు. ఇంట్లో ఏదైనా పూజలు చేయించడానికి. ఒరే పిచ్చి బెదవా, ఏదో సంతకాలు పెట్టి పెళ్ళైందనుకుంటే సరిపోదు. పార్వతమ్మ కొడుకు పెళ్ళంటే ఎలా ఉండాలి? ఈ ఊరంతా చూడాలి. అందుకే సాంప్రదాయబద్ధంగా మీ పెళ్లి నేను మళ్ళీ జరిపిస్తాను. ఊరందరినీ పిలిచి బంధువులందరికీ అతిథి సత్కారాలు చేసి నీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపిస్తాను. లేదంటే రేపటి నాడు ఇరుగు పొరుగు వాళ్లనే మాటలు పడలేము. పార్వతమ్మ తన కొడుక్కి ఎవ్వరికీ తెలియకుండా చాటుగా వెళ్లి పట్నంలో పెళ్లి చేసుకొని వచ్చిందని అందరూ అంటుంటే నాకు తల కొట్టేసినట్టుగా ఉంటుంది. మీ అమ్మను అందరలా అవమానిస్తుంటే నీకు వినడానికి బాగుంటుందా? నువ్వే చెప్పు. పెళ్లి ఎలాగో నీకు నచ్చిన అమ్మాయినే చేసుకున్నావు. సుమతి నాకు కూడా బాగా నచ్చింది, లక్షణమైన అమ్మాయి. మరి ఇంత మంచి కోడల్ని ఊర్లో వాళ్ళకి ఎలా పరిచయం చేయాలి? అందుకే ఈ పెళ్లి. నేనెప్పుడూ నీ మాట కాదనలేదు, కానీ నీ పెళ్లి నా కళ్ళారా చూడాలని నా ఇన్నాళ్ల కోరిక. దాన్ని మాత్రం కాదనకు. ఈ ఒక్కసారి నేను చెప్పింది విను. అయ్యో, అలా అంటావేంటమ్మా? అయినా నాకు ఎప్పుడు ఏది చేస్తే మంచిది నీకు తెలియదా? తప్పకుండా నువ్వు చెప్పినట్టుగానే చేద్దాం. ఇదిగో, ఇప్పుడే రామాలయానికి వెళ్ళి పురోహితుని తీసుకొని వస్తాను అని చెప్పి కుమార్ అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా నడుచుకుంటూ రామాలయానికి వెళ్ళి అక్కడ పురోహితునితో పార్వతమ్మ చెప్పిందంతా చెప్పి తనని వెంట పెట్టుకుని ఇంటి వైపుకొస్తాడు. ఇంట్లోకి రాగానే పార్వతమ్మ పురోహితుణ్ణి సోఫాలో కూర్చోబెడుతుంది. తాను ఎదురుగా కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మా నమస్కారం. ఏంటమ్మా ఉన్న బలంగా రమ్మని పిలిపించారు? ఏదైనా విశేషమా? అవును పంతులు గారు, విశేషమే. ఇదిగో, ఈ అమ్మాయి నాకు కాబోయే కోడలు సుమతి. తినకి నా కొడుకు కుమార్కి పెళ్లి జరిపించడానికే మిమ్మల్ని పిలిపించాను. ఆహా, అమ్మాయి లక్షణంగా ఉంది. ఇంకే బ్రహ్మాండంగా జరిపించేద్దాం. అయితే పంతులు గారు, దగ్గరలో ఏదైనా మంచి ముహూర్తం ఉంటే చూసి పెట్టండి. మీరు తేదీ ఖరారు చేస్తే మేము పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటాం. నాకున్న ఏకైక కొడుకు, ఊర్లో వాళ్ళందరినీ పిలిచి ఘనంగా జరిపించాలి. అయ్యో, తప్పకుండా అమ్మా. బ్రహ్మాండమైన ముహూర్తం చూసి పెడతాను. మీరు 10 నిమిషాలు అలా కూర్చోండి అని చెప్పి ఆ పురోహితుడు తన సంచిలో నుంచి పంచాంగం పుస్తకం తీసి ఏదో లెక్కలు వేసుకుని కాసేపటికి పార్వతమ్మతో ఇలా అంటాడు.
అమ్మా, వచ్చే శుక్రవారం చాలా దివ్యమైన ముహూర్తం ఉంది. మీరు సరే అంటే లగ్న పత్రిక సిద్ధం చేసి రాముల వారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి మీకు పంపిస్తాను. అప్పుడు మీరు ఇక పెళ్లి పనులు మొదలు పెట్టుకోవచ్చు. అయితే పంతులు గారు అదే ముహూర్తం ఖాయం చేయండి. శుభం. అయితే నాకు ఇక సెలవిప్పించండమ్మా. లగ్నం పత్రికతో వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అని చెప్పి పురోహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 రోజులు పోయాక మళ్ళీ పార్వతమ్మ ఇంటికొచ్చి ఆమెకు లగ్నపత్రిక అందజేస్తాడు పురోహితుడు. ఇక పార్వతమ్మ ఊర్లో ప్రతి గడప గడపకి వెళ్లి అందర్నీ తన కొడుకు పెళ్లికి ఆహ్వానిస్తుంది. తన ఇంటి ముందరే పెద్ద పందిరి వేసి పెళ్లి ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేస్తుంది. పెళ్లిపీటలపై నూతన వధూవరులైన కుమార్ సుమతిలు ఇద్దరు పక్కపక్కన కూర్చొని ఉంటారు. పురోహితులు మంత్రాలు చదువుతూ ఉంటాడు. పార్వతమ్మ వచ్చిన అతిథులందర్నీ పలకరిస్తూ అటూ ఇటూ తిరుగుతూ హడావిడి చేస్తూ ఉంటుంది. అప్పుడు పురోహితుడు పార్వతమ్మను పిలిచి తనతో ఇలా అంటాడు. అమ్మా, ముహూర్తం సమీపిస్తుంది. మరి అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడున్నారో తొందరగా రమ్మని చెప్పండి. కన్యాదానం చేయాలి. పంతులు గారు, నా కోడలికి ఇక నుంచి తల్లైనా తండ్రైనా అన్నీ నేనే, కాబట్టి ఆ తంతు నేనే చేస్తాను. అయ్యో అమ్మా, అలా కుదరదు కదా అమ్మా. మీరు కన్యాదానాన్ని స్వీకరించే వాళ్ళు కాబట్టి ఇంకా ఎవరైనా ఉంటే చూడండి అమ్మా. అవతల ముహూర్తం దాటిపోతుంది. పురోహితుడు అలా అనటంతో ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచనలో పడిపోతుంది పార్వతమ్మ. అప్పుడే ఆ ఊరు పెద్దయిన సుబ్రహ్మణ్యం అక్కడికొచ్చి పార్వతమ్మకి నమస్కారం పెడతాడు. అప్పుడు పార్వతమ్మకి వెంటనే ఒక ఆలోచన వస్తుంది. వెంటనే ఆ ఊరి పెద్దయిన సుబ్రహ్మణ్యానికి జరిగిన విషయమంతా చెప్పి కన్యాదానం చేయడానికి ఒప్పిస్తుంది. ఆ తర్వాత పురోహితుని దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. అయ్యా పంతులు గారు, మన ఊరి ప్రెసిడెంట్ గారి ఈ కన్యాదానం చేస్తారు. ఇంకా మీకేమన్నా అభ్యంతరాలున్నాయా? అమ్మా, ఆయనంతటి పెద్దవాళ్ళే ఒప్పుకున్నప్పుడు ఎదవది నాదేముంది. బేషుగ్గా జరిపిస్తాను. అయ్యా, మీరు వచ్చి ఇలా కూర్చోండి అంటూ పంతులు మంత్రాలు చదవటం మొదలు పెడతాడు. ఇక తాళి కట్టే సమయం రానే వస్తుంది. కుమార్ పంతులు చేతిలో నుంచి మంగళసూత్రాన్ని తీసుకుని సుమతికి కట్టబోతూ ఉండగా ఒక మధ్య వయసు గల వ్యక్తి అక్కడికొచ్చి ఇలా అంటాడు. ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అని గట్టిగా అరవటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు పెళ్లిపీటల మీదున్న వధూవరులు ఇద్దరూ లేచి నిల్చొని అతని వైపు చూస్తారు. పార్వతమ్మ కూడా అతని వైపు చూస్తుంది. అప్పుడు పెళ్లి కూతురు సుమతి ఇలా అంటుంది. నాన్నా, మీరేంటిక్కడా? ఏంటి, ఈయన మీ నాన్న? అన్నయ్య, నువ్వేంటిక్కడా? అంటే సుమతి నీ కూతురా? అంటే అమ్మా, ఈయన నీకు ముందే తెలుసా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సుమతి, ఈ వ్యక్తి మీ నాన్న? అవునండి, ఈయనే మా నాన్నగారు. పేరు ఈశ్వర్రావు. అమ్మా, మరి ఈయన నీకెలా తెలుసు? చెబుతాను బాబు. దీని గురించి నీకు తెలియాలంటే ముందు నువ్వు పుట్టక ముందు ఏం జరిగిందో తెలియాలి. అమ్మా, నువ్వు ఇప్పుడు ఈ స్టోరీ వదిలేసి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళమాకు. మొదలే మన యానిమేటర్స్కి ఓపిక తీరిక 2 తక్కువే. పైగా ఇప్పుడు అంత సమయం ఇంకా బడ్జెట్ కూడా లేదు కాబట్టి యూట్యూబ్ లెంతీ వీడియోలాగా కాకుండా యూట్యూబ్ షార్ట్స్లో వీడియోలాగా నీ ఫ్లాష్ బ్యాక్ని ఇదే సీన్లో కంప్లీట్ చేయమ్మా. చెప్పడానికి పెద్దగా ఏం లేదు బాబు. నీలాగే నేను మీ నాన్న ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆ కోపంతో మా అన్నయ్య నా చెల్లెల్ని లేపుకుపోతావా అని మీ నాన్నని చంపడానికి ప్రయత్నించాడు. ఆ భయంతో మేము ఆ ఊరి నుంచి ఈ ఊరికి పారిపోయొచ్చాం. బతుకు తెరువు కొరకు నా 2 గాజులమ్మి మీ నాన్న 2 గేదెలు కొనుక్కొచ్చాడు. వాటితోనే పాల వ్యాపారం చేసేవాడు మీ నాన్న. నేను కూడా అప్పట్లో ఆ పాలతో చేసిన వెన్న, పెరుగు ఇంటింటికి తిరిగి అమ్మేదాన్ని. నువ్వు పుట్టాక నిన్ను చూసుకోవడానికని ఆ పని మానేసి ఇంటి దగ్గరే ఉండిపోయాను. అబ్బా అమ్మా, నీ పాల వ్యాపారం కాసేపు పక్కన పెడతావా? ముందు ఈయన ఎవరో చెప్పమంటే నేను ఇంటింటికి తిరిగి అమ్మాను, దానితో నిన్ను పోషించాకన్నా అంటూ సీరియల్ డైలాగ్స్ కొడతావేంటమ్మా? ముందు ఈయన ఎవరో చెప్పు. ఇంకా నీకు అర్థం కాలేదా? నేను చెప్పిన కథలో ఆ అన్నయ్య ఈయని నీకు మేనమామ అవుతాడు. అంటే అత్తయ్య, మీరు నాకు మేనత్త అవుతారు కదా? అయితే నాన్న, మీరు నాకు పెళ్లి చేయాలని చూసిన మీ చెల్లెలి కొడుకు సంబంధం ఇదేనా? అవునమ్మా, ఇదే ఆ సంబంధం. ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది? ఇది నిజమా? అవునమ్మా పార్వతి, ఆ రోజు నేను మీ పెళ్లికి ఒప్పుకొని ఉంటే మన తల్లిదండ్రుల్ని కోల్పోయే దౌర్భాగ్యం ఉండేది కాదు. మళ్ళీ తిరిగి
ఈరోజు మనం ఈ పరిస్థితుల్లో కలుసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదన్నయ్య. అమ్మా నాన్నల అంత్యక్రియలకు నేనొచ్చినప్పుడు మమ్మల్ని వాళ్ళ చివరి చూపు కూడా చూసుకోకుండా అక్కడి నుంచి మమ్మల్ని తరిమేశావు. అసలు ఆ రోజేం జరిగింది? మీ పెళ్లి ఒప్పుకున్న తర్వాత అమ్మా నాన్న నువ్వు బావగారిని తీసుకువస్తావని వెళ్ళావు కదా. వాళ్ళు మీ ఇద్దరి రాక కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నేను నీ ఇష్టాన్ని వ్యతిరేకించడంతో నువ్వు పారిపోయి పెళ్లి చేసుకున్నావు. ఆ కోపంతో బావగారిపై దాడి చేశానని మీ ఊరి వదిలిపెట్టి పారిపోయారు. ఆ విషయం తెలిసిన అమ్మా నాన్న ఆ ఆవేశంతో నిన్ను మన ఇంటికి దూరం చేశాననే బాధతో ప్రతిరోజు కుమిలిపోతూ మంచం పట్టారు. వాళ్ళు చనిపోతూ నన్ను, నీకు బావగారికి క్షమాపణలు చెప్పి ఎలాగైనా మళ్ళీ మిమ్మల్ని మన కుటుంబంలో కలుపుకోవాలి అని నా దగ్గర మాట తీసుకున్నారు. అదే వాళ్ళ చివరి కోరిక. కానీ అప్పుడు నాకున్న ఆవేశంలో నీ వల్లే అమ్మా నాన్న చనిపోయారనే కోపంతో మిమ్మల్ని దూరం పెట్టాను. కానీ కొన్నాళ్లకు నాకు కూతురు పుట్టింది. తను చిన్నతనంలో ఒకరోజు సంతలో తప్పిపోయింది. అప్పుడు తను కనబడక నేను బెంబేలెత్తిపోయాను. నా గుండె ఆగినంత పనయ్యింది. తను మళ్ళీ దొరికాక ఆ క్షణంలో నాకు అర్థమైంది, అమ్మా నాన్నలకి నిన్ను దూరం చేసి ఎంత తప్పు చేశాను అని. అప్పుడు మీ గురించి చాలా వెతికాను. మీ జాడ ఎక్కడా కనిపించలేదు. కానీ కొంతకాలానికి మన బంధువుల ద్వారా మీ ఇద్దరికీ కొడుకు పుట్టాడు అని తెలిసింది. అందుకే ఆ క్షణంలో నిర్ణయించుకున్నాను, ఏ రోజుకైనా నా కూతురుని నీ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసి విడిపోయిన మన కుటుంబాన్ని ఒకటి చేయాలి అని. అందుకే సుమతి కాలేజీలో తనతో కూడా చదువుతున్న ఒక అబ్బాయిని ప్రేమించిందని తెలిసి నేను సుమతి ప్రేమను కాదన్నాను. అందుకే తాను నన్ను కాదని నాకు తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది. ఆ విషయం తెలిసి తనని వెతుకుతూ ఉంటే తను ఈ ఊరిలో ఉందని, ఈరోజు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని తెలిసింది. అందుకే ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలని ఉన్న పొలంగా ఇక్కడికి వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆ అబ్బాయి మరెవరో కాదు, నీ కొడుకని. వెతకబోయిన తీగ కాళ్లకు చుట్టుకుందని సరైన సమయానికి వచ్చావన్నయ్యా. ఇన్నాళ్లైనా ప్రేమ పెళ్లిళ్లను ఆపే నీ బుద్ధి మాత్రం మారలేదు. ఏదైతేనేం మొత్తానికి ఇలా అయినా విడిపోయిన మన కుటుంబాలు మళ్ళీ కలుస్తున్నాయి. నాకు అదే సంతోషం. అవును చెల్లమ్మ, నువ్వు చెప్పింది 100% నిజం. ఎలాగైతేనే అమ్మా నాన్నల చివరి కోరిక ఇలా తీరింది. ఇప్పుడు వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరుతుంది. ఇదంతా నా కోడలు ఇంట్లో కాలు పెట్టిన వేళ విశేషం. ఏంటమ్మా ఇది? ప్రేమించింది నేను, తనని లేపుకొచ్చి పెళ్లి చేసుకుంది నేను. ఇప్పుడు ఇదంతా నీ కోడలే చేసినట్టు తనని నెత్తి మీద పెట్టుకుంటావే? ఇదిగో చూడండి, ఇప్పుడే చెబుతున్నాను, మా అత్తయ్యనేదైనా అంటే ఊరుకునేది లేదు. అంటే ఇప్పుడు మీ అత్తా కోడళ్ళిద్దరూ ఒకటైపోయారా? మామయ్య, ఏంటి ఇప్పుడు నా పరిస్థితి? నన్ను క్షమించాలుడు, ఇందులో ఇన్వాల్వ్ చేయకు. ఈ మ్యాటర్లో మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బ్యాడు. నా మాట విని సైలెంట్గా వాళ్ళని ఫాలో అయిపో అంతే. ఏమండి, అవతల ముహూర్తం దాటిపోతుంది. ఇప్పటికైనా మీరు నా మెడలో తాళి కడతారా, లేదంటే నన్నే మీ మెడలో కట్టమంటారా? మీరేమంటారు నాన్న? అంతేగా అంతేగా. ఏంటమ్మా నాకు ఈ బంపర్ ఆఫర్? నా కోడలా మజాకా అని పార్వతమ్మ అనగానే అక్కడున్న వాళ్ళందరూ పగలబడి నవ్వుతారు. ఆ తర్వాత కుమార్ సుమతి మెడలో తాళి కడతాడు. పార్వతమ్మ, ఈశ్వర్రావులిద్దరూ వాళ్లకు అక్షింతలు చల్లి ఆశీర్వదిస్తారు. అలా విడిపోయిన వాళ్ళిద్దరి కుటుంబాలు మళ్లీ కలుసుకుంటాయి. అప్పట్నుంచి అందరూ కలిసిమెలిసి ఎంతో సంతోషంగా జీవనాన్ని కొనసాగిస్తారు. దీంతో ఈ సీజన్ సమాప్తం. ఈ కథకి సీజన్ 2 కావాలంటే ఈ సీజన్కి కనీసం 10,000 లైకులు వచ్చేలా చూడండి. అప్పుడు తొందరలోనే సీజన్ 2 మేము ముందుకు తీసుకుని వస్తా. అంతవరకు క్షేమంగా ఆరోగ్యంగా ఉండండి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి. చూస్తూనే ఉండండి క్రేజీ టీవీ. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ టీవీ. తెలుగులో చక్కటి కథల కోసం మా ఛానల్ని లైక్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వెంకటగిరి అనే గ్రామంలో కాంతం మరియు సోమయ్య అనే దంపతులు ఉండేవాళ్ళు. వారికి నరేష్ అనే ఒక కొడుకు,
మరియు నీలిమ అనే కూతురు ఉండేది. కాంతమ్మ అదే ఊరిలో వడ్డీ వ్యాపారం చేస్తూ తన కొడుకు కూతురిని మంచి ఉన్నత చదువులు చదివించింది. కాంతానికి బాగా డబ్బు పిచ్చి. తనకి ఎంతసేపు శ్రీమంతురాలు అవ్వాలని కల. కాని వారికున్న సంపాదనతో అది కుదరదని తెలిసి కనీసం తన పిల్లలకైనా శ్రీమంతుల ఇంటి సంబంధాలిచ్చి చేయాలని తను లక్ష్యంగా పెట్టుకుంది. ఇంట్లో పెద్దవాడైన నరేష్ పట్నంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవాడు. నీలిమ కూడా తన చదువు పూర్తి చేసుకున్నాక నరేష్ పనిచేసే కంపెనీలోనే తను కూడా పనిచేసేది. అలా వాళ్ళిద్దరూ ప్రతి నెల తమకు వచ్చిన జీతాన్ని తల్లి కాంతం చేతికి తీసుకొచ్చి ఇచ్చేవారు. కాంతం ప్రతి నెల దాంట్లో నుంచి కొంత డబ్బులు వాళ్లకు నెల ఖర్చులకు ఇచ్చేది. మిగతా డబ్బుని వడ్డీ వ్యాపారానికి వాడుకునేది. ఇక కాంతం భర్త విషయానికి వస్తే సోమయ్య ఆ ఊరిలో తమకున్న పొలం పనులు చూసుకుంటూ తను కూడా పొలంపై వచ్చే సంపాదనంతా తన భార్య కాంతం చేతికిచ్చి తన అవసరాలకు మాత్రం కొంత డబ్బుని అడిగి తీసుకునేవాడు. అలా కాంతం వాళ్ళింట్లో వాళ్ళందరినీ డబ్బు విషయంలో క్రమశిక్షణగా ఉంచుతుంది. తన వడ్డీ వ్యాపారంలో వచ్చే సంపాదనని ఇంకా ఇంట్లో వాళ్ళు అందరూ ఇచ్చే సంపాదనని ఇంటి అవసరాలకు అయినంత వాడుతూ మిగతా డబ్బుని పొదుపు చేస్తూ ఉంటుంది. ఎప్పటికైనా శ్రీమంతురాలు అవుతానని కలలు కంటూ ఉంటుంది. అలా వారి జీవితం సాగుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా ఒకరోజు పెళ్లిళ్ల పేరయ్య పంతులు కాంతం వాళ్ల ఇంటికి వస్తాడు. అప్పుడు కాంతం ఆ పంతులతో ఇలా అంటుంది. నమస్కారం పంతులు గారు, ఎలా ఉన్నారు? మళ్ళీ ఇన్నాళ్లకు మా ఇల్లు గుర్తొచ్చిందా మీకు? అదేమీ లేదమ్మా, పెళ్ళిళ్ళ సీజన్ మొదలైంది కదా అమ్మా, కాస్త బిజీ అయిపోయాను, అందుకే రావడం కుదరలేదు. అంతేలేండి, మా గురించి ఎందుకు పట్టించుకుంటారు మీరు? అదేంటమ్మా అలా అంటావు? ఇప్పుడు ఏం జరిగిందని? మరేంటి పంతులు గారు, నా కొడుక్కి కూతురికి మంచి శ్రీమంతుల ఇంటి సంబంధం చూడమని చెప్పి ఎంతకాలమయ్యింది? ఊళ్ళో వాళ్ల పెళ్లిళ్ళన్నీ దగ్గరుండి చేయిస్తారు గాని మమ్మల్ని పట్టించుకోవడానికి తీరిక లేదు మీకు. మీరిలా అంటారనే కదమ్మా ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన సంబంధం తీసుకుని వచ్చాను. అవునా పంతులు గారు? అయ్యయ్యో, ఏంటండి అలా నిలబడే ఉండిపోయారు? రండి కూర్చోండి. మీకు తాగడానికి ఏం తీసుకొని రమ్మంటారు? టీ, కాఫీ, మజ్జిగ ఏమైనా? ఇప్పుడు ఆ మర్యాదలకేం కానీ ముందు మీరు కూర్చోండి, చెబుతాను. ఒక్క నిమిషం పంతులు గారు, మా వారిని కూడా పిలుస్తాను. ఏమండోయ్, ఎక్కడున్నారు? త్వరగా రండి, పంతులు గారు వచ్చారు అని కాంతం గట్టిగా కేక పెడుతుంది. వెంటనే సోమయ్య అక్కడికొస్తాడు. పంతులు గారికి నమస్కారం చేసి సోఫాలో కూర్చొని కాంతంతో ఇలా అంటాడు. ఏంటి కాంతం, ఇంత ఉన్నఫలంగా పిలిచావు? పంతులు గారు ఎందుకు వచ్చారు మన ఇంటికి? ఇంట్లో ఏదైనా పూజ చేయిస్తున్నావా? అబ్బా, పూజ కాదండి, పంతులు గారు మన పిల్లలకి మంచి సంబంధాలు తీసుకొచ్చారు. అమ్మా అమ్మా, సంబంధాలు కావమ్మా, సంబంధం. ఏంటి పంతులు గారు, అంటే మీరిప్పుడు తీసుకొచ్చింది ఒకటే సంబంధమా? అవునండి, మీ కూతురు నీలిమకి మాత్రమే ప్రస్తుతానికి ఒక మంచి సంబంధం తీసుకొచ్చాను. సరే అయితే అలాగే గానివ్వండి. అయినా మంచి సంబంధం అంటున్నారు, ఇంతకీ మీరసలు విషయం చెప్పట్లేదు. ఇంతకీ వాళ్ళది శ్రీమంతుల కుటుంబమేనా? మీ గురించి నాకు తెలియదా అమ్మా? శ్రీమంతుల కుటుంబమే. ఒక్కగానొక్క కొడుకు, ఆడపడుచులెవరూ లేరు. అమ్మాయి అదృష్టవంతురాలు. అత్తామామలు అనంతరం ఆ ఆస్తంతా మీ కూతురుదే. ఇంతకీ పంతులు గారు, అబ్బాయి ఏం చేస్తుంటాడో చెప్పనే లేదు. మీరుండండి, అవతలంత ఆస్తిపాస్తులుండగా ఉద్యోగం చేయాల్సిన కర్మ వాళ్లకేం పట్టిందండి? పంతులు గారు, మీరీ సంబంధమై ఖాయం చేసేయండి. చేసేయొచ్చు కానీ వాళ్ళదొక చిన్న షరతుందమ్మా. ఏంటి పంతులు గారు ఆ షరతు? పెద్దగా ఏం లేదమ్మా, అమ్మాయి పెళ్ళైన తర్వాత ఎక్కడా ఉద్యోగం చేయకూడదు, అంతే వాళ్ళ షరతు. అంత శ్రీమంతులు కదమ్మా, వాళ్ళకు కాబోయే కోడలు జీతం కోసం వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తుంటే వాళ్లకు నామూషిగా ఉంటుందని అన్నారు. ఇంత చిన్న విషయం చెప్పడానికి మీరెందుకు అంతలా మోమాట పడుతున్నారు పంతులు గారు? అయినా అంత ఆస్తి పెట్టుకొని నా కూతురికి ఉద్యోగం చేయాల్సిన కర్మేం పడుతుంది చెప్పండి? మీరు నిశ్చింతగా వెళ్లి వాళ్ళని అమ్మాయిని చూసుకోవడానికి ఇంటికి రమ్మని చెప్పండి. ఇంకా ఎలాగైనా ఈ సంబంధం ఖాయమయ్యేటట్టు చూడండి. మీకు ఇవ్వాల్సిన సంభావనలో ఏ లోటు చెయ్యనులేండి.
అలా అన్నారు బాగుంది. నేను వెంటనే వెళ్ళి వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పి మీకు కబురు పెడతాను. సిద్ధంగా ఉండండమ్మా. మరి నేను వెళ్ళి వస్తాను. నాకు సెలవిప్పించండి. అని చెప్పి పంతులు అక్కడ్నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. కాంతం శ్రీమంతుల ఇంటికి బియ్యంకరాలు కాబోతున్నాను అని అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు సోమయ్య కాంతంతో ఇలా అంటాడు. అది కాదే కాంతం, మన అమ్మాయి గురించి నీకు తెలుసు కదా. తను ముందే చెప్పింది, పెళ్ళైన తర్వాత కూడా నీలిమ ఉద్యోగాన్ని కొనసాగించాలని అంటుంది. పైగా ఇంకొన్ని రోజుల్లో తనకు ఆఫీసులో ప్రమోషన్ కూడా రాబోతోంది. అలాంటప్పుడు నువ్వు ఆ పంతులకి వాళ్ళ షరతులకు ఒప్పుకుంటున్నాము అని ఎలా చెప్పి పంపించావు? రేపటినాడు మగపెళ్లి వాళ్ళకి ఈ విషయం తెలిస్తే వాళ్ళు సంబంధానికి ఒప్పుకుంటారా? అది పక్కన పెట్టు, ముందు మన కూతురు ఒప్పుకుంటుందా ఈ సంబంధానికి? అబ్బబ్బా, ఏంటండి మీ నస? కాసేపు కూడా నన్ను సంతోషంగా ఉండనివ్వరా? ఇలా శ్రీమంతుల కలలు చూస్తున్నానో లేదో అలా చెయ్యి పట్టుకుని వెనక్కి లాగేస్తారు మీరు. అయినా అది చిన్నపిల్ల, దానికేం తెలుసండి? మీ అందరి మంచి చెడులు ఇన్నాళ్ల నుంచి నేనే కదా చూస్తున్నాను. ఎవరికి ఏ సమయానికి ఏది చేస్తే మంచిదో అది నాకు తెలియదా? అది పిచ్చిది, అలాగే అంటుంది. రేపు పెళ్ళైన తర్వాత అదే మారుతుంది. మీరు ఈ విషయాన్ని తనకు చెప్పారంటే నేనేం చేస్తానో చూడండి. అది కాదే, తను పెళ్ళయ్యాక ఉద్యోగం విషయంలో తన నిర్ణయం మార్చుకోకపోతే? తాను తప్పకుండా మారుతుందండి. అయినా ప్రతి అమ్మాయికి పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో అలాంటి మార్పులు సహజమే. తను మారుతుందని నీకెలా తెలుసు? మిమ్మల్ని గట్టుకున్నాక నేను మారలేదా? ఇది అంతే అని చెప్పి కాంతం అక్కడి నుంచి కోపంగా లేచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. అలా సాయంత్రమవుతుంది. ఆఫీస్ నుంచి నరేష్, నీలిమ ఇద్దరు ఇంటికొస్తారు. వాళ్ళు రాగానే కాంతం స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చి వాళ్ళిద్దరి నోరు తీపి చేస్తూ ఇలా అంటుంది. ఒరే పిల్లలు, ముందు ఈ స్వీట్ తినండిరా. మీ ఇద్దరికి ఒక మంచి శుభవార్త చెప్పాలి. ఏంటమ్మా విశేషం? నాన్న నెల తప్పాడా? ఒరేయ్, ఏంట్రా అన్నావు? అదే నాన్న, ఈ నెల కూడా నీ సంపాదన అమ్మకు నెల తప్పకుండా ఇచ్చావా అని అడుగుతున్నానంతే. అంతేలేరా, పెళ్ళాం మాట వినే భర్త అంటే పిల్లలకు కూడా చులకనైపోతాం. అబ్బా, ఆపుతారా మీ గోలా? ముందు నువ్వు చెప్పమ్మా, ఏంటా విశేషం? ఏమీ లేదమ్మా, ఈరోజు ఉదయాన్నే పంతులు గారొచ్చారు. నీకు ఒక గొప్ప శ్రీమంతుల ఇంటి సంబంధం తీసుకొనొచ్చారు. అంతా నీ అదృష్టం తల్లి. ఈ సంబంధం కుదిరితే ఇక నువ్వు ఎక్కడ పని చేసే అవసరమే ఉండదు. దర్జాగా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. అదేంటమ్మా, నేను నీకు ముందే చెప్పాను కదా, పెళ్లి తర్వాత కూడా నన్ను నా ఉద్యోగం చేసుకొనిచ్చే సంబంధం మాత్రమే చేసుకుంటానని. మళ్ళీ ఏంటిప్పుడు నువ్విలా అంటున్నావు? అబ్బే, ఏదో ఊరికే మాట వరుసకలా అన్నానంతే. వాళ్ళు నీ షరతుకు ఒప్పుకున్నాకే వాళ్ళని మన ఇంటికి పెళ్లి చూపులకు రమ్మని చెప్పాను. ఏంటి నువ్వు చెప్పేది నిజమా అమ్మా? వాళ్ళు నా షరతుకు ఒప్పుకున్నారా? అవును తల్లి, నీకిప్పుడు సంతోషమే గదా అని కాంతం నీలిమతో అనగాని నీలిమ సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడు పక్క నుంచి నరేష్ తనని ఆట పట్టిస్తూ ఇలా అంటాడు. మా చెల్లాయి పెళ్లి కూతురాయనే, మా చెల్లాయి పెళ్లి కూతురాయనే. చిపో అన్నయ్య అబ్బో, ఇదంతా సిగ్గే. అని అనగానే నీలిమ సిగ్గుపడుతూ లోపలికి పరిగెడుతుంది. అది చూసి అందరూ నవ్వుకుంటారు. అలా రాత్రి గడిచిపోతుంది. మరుసటి రోజు కాంతం తన కూతురు నీలిమను పెళ్లి చూపులకు సిద్ధం చేస్తూ ఉంటుంది. ఇంతలో వాళ్ల ఇంటి బయట ఒక పెద్ద కారొచ్చి ఆగుతుంది. అది చూసి సోమయ్య గబగబా కాంతం దగ్గరకొచ్చి ఇలా అంటాడు. ఏంటే కాంతం, ఇంకా అవ్వలేదా నీ ముస్తాబు? అవతల పెళ్లి వాళ్ళు వచ్చేశారు. అబ్బబ్బా, నన్ను కంగారు పెట్టకండి. అయినా నేను ముస్తాబు చేసుకోవట్లేదు, నా కూతురికి చేస్తున్నాను ఏదో ఒకటి తొందరగా పద అని చెప్పి సోమయ్య అక్కడ్నుంచి బయటికొచ్చి పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళని బయట హాల్లో సోఫాలో కూర్చోపెట్టి వాళ్లతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో పంతులు అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పగానే కాంతం నీలిమను తీసుకుని అక్కడికొస్తుంది. అబ్బాయితో సహా వాళ్ల తల్లిదండ్రులకి కూడా నీలిమ చాలా బాగా నచ్చుతుంది. నీలిమకు కూడా అబ్బాయి బాగా నచ్చుతాడు. అప్పుడు పంతులు ఇలా అంటాడు.
అప్పుడు పంతులు ఇలా అంటాడు. ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకరికొకరు నచ్చారు. ఇక మనం మిగతా విషయాలు మాట్లాడుకుంటే సరిపోతుంది. అని చెప్పగానే నీలిమ ఇలా అంటుంది. ఒక్క నిమిషం పంతులు గారు, అది ఆ షరతు అని చెప్పబోతూ ఉండగా కాంతం కంగారు పడుతూ ఉంటుంది. కాంతం ఎక్కడ నీలిమకు తను దాచిన విషయం తెలిసిపోతుందోనని కంగారు పడుతూ పంతులు మరియు నీలిమతో ఇలా అంటుంది. అమ్మ నీలిమ, ఒక్క నిమిషం. పంతులు గారు, ఒక్క నిమిషం ఇలా పక్కకొస్తారా? మీకు ఒక చిన్న విషయాన్ని చెప్పాలి అని చెప్పి పంతుల్ని ఇంకా నీలిమని పక్కకు తీసుకొని వెళ్ళి ఇలా అంటుంది. ఏం లేదు పంతులు గారు, మా అమ్మాయికి ఒక చిన్న షరతుంది. అదేంటో తనే చెబుతుంది. ఒకసారి మీరే వినండి. అమ్మా నీలిమ, పంతులు గారికి వివరంగా చెప్పమ్మా. ఏం లేదు పంతులు గారు, నేను పెళ్ళయ్యాక కూడా నా ఉద్యోగాన్ని కొనసాగించాలి అనుకుంటున్నాను. పైగా ఇంకొన్ని రోజుల్లో నాకు ప్రమోషన్ రాబోతుంది. నేను మానేశానంటే నాతో పాటు నా టీంలో పనిచేస్తున్న వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. పైగా కంపెనీకి కూడా చాలా నష్టం. ఇన్నాళ్లు జీతమిచ్చి పోషించిన ఉద్యోగాన్ని కొత్త జీవితం దొరికిందని మధ్యలో వదిలేసి వెళ్ళకూడదు కదా పంతులు గారు అని అంటుంది. అది అమ్మా, అది కాదమ్మా. అది కాదు ఇది లేదని ఏం లేదు పంతులు గారు. మా అమ్మాయి చెప్పింది కదా, ఇకంతే. మీరే ఎలాగైనా పెళ్లి వారిని ఒప్పించాలి. అమ్మా నీలిమ, నువ్వెళ్తూ ఉండమ్మా, నేను పంతులు గారికి సంభావన ఇచ్చొస్తాను అని చెప్పి నీలిమను అక్కడి నుంచి పంపిస్తుంది కాంతం. తను వెళ్ళాక పంతులుతో ఇలా అంటుంది. ఇదిగో పంతులు, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మా అమ్మాయి చెప్పిన షరతు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చెప్పిన షరతుని మా అమ్మాయి ఒప్పుకున్నట్టు నువ్వే ఏదో మతలబు చేసి ఆ పెళ్లి వారిని ఒప్పించాలి. అలా చేస్తే నీ సంభావన రెండింతలిస్తాను. కొంపదీసి ఈ సంబంధం గనుక పోయిందనుకో, నువ్వు మళ్ళీ ఈ వీధిలో కాదు కదా, ఈ ఊర్లోనే కనిపించకుండా చేసే బాధ్యత నాది. ఎంత మాటమ్మా! మీరింత మర్యాదగా చెప్పిన తర్వాత కూడా చేయకుండా ఉంటానా? చేయకుంటే మీరు నన్ను ఉండనివ్వరనుకోండి. అయినా ఆ సంభావన విషయం ఏదైతే చెప్పారో అది వినడానికి చెవులకెంతో శ్రావ్యంగా ఉంది. అయినా 100 అబద్ధాలాడి ఒక పెళ్లి జరిపించాలి అంటారు. ఇప్పుడు మనం వాడుతున్నది కేవలం ఒక అబద్ధమే. మీరు చెప్పినట్టే చేస్తానమ్మా. మీరు మాత్రం ఆ రెండింతల సంభావన విషయం మర్చిపోకండి. ఇస్తానులే పంతులు, ముందు వెళ్ళి తొందరగా ఈ సంబంధం ఖాయం చెయ్యి. అవతల నా తింగరి కూతురు వాళ్ల ముందర మళ్ళీ శరతని వాగినా వాగుతుంది. తొందరగా పదయ్య పంతులు అని పంతులు కాంతం ఇద్దరూ అక్కడికొస్తారు. పంతులు మగ పెళ్లి వారితో ఏదో మెల్లిగా గుసగుసలాడతారు. అందరి ముందు ఇలా అంటాడు. అమ్మా, అయ్యా, ఇప్పుడు ఆ షరతు గురించి మీకు వాళ్ళకి ఇద్దరికి వివరించాను. ఇద్దరికీ సమ్మతమే కదా అంటూ ఎవ్వరికీ అనుమానం రాకుండా ఆ షరతు ప్రస్తావన తీసుకొచ్చినట్టుగానే తీసుకొచ్చి వాళ్ల తరపున వీళ్లకు చెబుతున్నట్టు, వీళ్ల తరపున వాళ్లకు చెబుతున్నట్టు తిమ్మిని బమ్మి చేసి తారుమారు చేస్తాడు పంతులు. ఆ విషయం అవతలి వాళ్లకు తెలియక మగ పెళ్లి వాళ్ళు ఇంకా నీలిమ ఇద్దరూ తల ఆడిస్తారు. అప్పుడు పంతులు వారితో ఇలా అంటాడు. అయితే ఇంకే, వచ్చే శుక్రవారం నాడు దివ్యమైన ముహూర్తం ఉంది. మీరిరువురు ఒప్పుకుంటే ఆ ముహూర్తాన్ని ఖాయం చేస్తాను. అయ్యో పంతులు గారు, మరీ అంత తొందరగా అంటే మేము ఆ కట్న కానుకలు, లాంఛనాల ఖర్చులు ఇవన్నీ ఉంటాయిగా, వాటన్నింటిని సర్దుబాటు చేయడానికి మాకు కొంచెం సమయం పడుతుంది. అమ్మా, చెల్లెమ్మా, మీరేం కంగారు పడకండి. పెళ్లికయ్యే ఖర్చులన్నీ మేమే భరిస్తాం. తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి కాబట్టి మాకు మీరిచ్చే కట్న కానుకలపై ఎలాంటి ఆశ లేదు. మీరు మీ అమ్మాయిని కట్టుబట్టలతో పంపించండి. మా ఇంటి మహారాణిలా చూసుకుంటాం. వదిన గారు, మీరు ఇంకా ఏమీ ఆలోచించకండి. మీరు అనండి, అంతే. మిగతాదంతా మేము చూసుకుంటాం. మీరు అంతలా చెబుతుంటే నేనెందుకు కాదంటానండి? మీ ఇష్టం, అలాగే గానియ్యండి. శుభం. అయితే ఈ ముహూర్తమే ఖాయం చేస్తాను. పంతులు నిశ్చయ తాంబూలాలు జరిపిస్తాడు. ఆ తరువాత మగపెళ్లి వాళ్ళు వెళ్ళగానే కాంతం పంతులుకి చాటుగా సంభావన తెచ్చిచ్చి తను చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెబుతుంది. ఆ పంతులు ఎంతో సంతోషిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కాంతం తనకు పైసా ఖర్చు లేకుండా ఈ పెళ్లి జరిగిపోతుంది. తన కూతురు శ్రీమంతుల ఇంటికి కోడలిగా వెళ్తుంది. తన కోరికలో సగం తీరిందని అనుకుని ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. చూస్తూ ఉండగానే పెళ్లి రోజొస్తుంది.
మగ పెళ్లి వాళ్ళు అన్నట్టుగానే వారి స్థాయికి తగ్గట్టు అంగరంగ వైభవంగా ఆ పెళ్లిని జరిపిస్తారు. అదంతా చూసిన కాంతం ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటూ తన కూతురికి అప్పగింతలు చేసి అత్తవారింటికి పంపిస్తుంది. అలా కొంతకాలం గడిచిపోతుంది. ఒకరోజు ఉదయాన్నే కాంతం హాల్లోని సోఫాలో కూర్చొని తన వడ్డీ లెక్కలు చూస్తూ ఉండగా సోమయ్య అక్కడికి వచ్చి కూర్చొని కాంతంతో ఇలా అంటాడు. ఏమే కాంతం, అమ్మాయి పెళ్ళై అత్తగారింటికి వెళ్ళి ఇన్ని రోజులవుతున్నా ఇంతవరకు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదంటే అక్కడ అమ్మాయికి ఏదైనా సమస్య వచ్చి ఉండదు కదా? అబ్బబ్బా ఏంటండి పొద్దున్నే అలాంటి అపశకున మాటలు. అవతల అమ్మాయి అంత పెద్ద బంగ్లా, నౌకర్లు, చాకర్లు, ఆ విలాసాలు, వైభోగాలు, అంత పెద్ద శ్రీమంతుల ఇంట్లో అన్ని బాధ్యతలు చూసుకోవాలంటే మామూలు విషయమా? ఏదో పరధ్యానంలో మరిచిపోయి ఉంటుందిలేండి. అయితే మనమే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదామే. మీరు ఊరుకోండి. అవతల అమ్మాయికి ఎంత ముఖ్యమైన పనులున్నాయో ఏమో. బహుశా ఇనపెట్టెలో డబ్బులు లెక్క పెడుతూ ఉండొచ్చు. లేదా తన అత్తగారు తనకిచ్చిన 7 వారాల నగల్ని తన బీరువాలో సర్దుకుంటూ ఉండొచ్చు. పాపం ఇప్పుడు ఎందుకు తనని ఇబ్బంది పెట్టడం? వీలు చూసుకొని తనే చేస్తుందిలేండి. ఆహా, అలాగా. నీ ఊహలకు అంతూ పంతూ ఉండదా? నీకు కూతురు కంటే తన అత్తగారింటి ఆస్తిపాస్తుల ఆలోచనలు ఎక్కువైపోయాయి. అవునండి. అయితే ఇప్పుడేమంటారు? అది కాదే, రేపు ఉదయం ఒకసారి అమ్మాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి తను ఎలా ఉందో, అక్కడ తనకు ఏమైనా ఇబ్బందులున్నాయో అని వెళ్ళి ఒకసారి చూసొద్దాం. ఇప్పుడెందుకండి వెళ్ళడం? పండక్కి ఎలాగో తీసుకొస్తాం గదా. సరే, నీ ఇష్టం. ఇలా అయినా నువ్వు వాళ్ళ బంగ్లా చూసినట్టు ఉంటుంది, అక్కడ ఉన్న విలాసవంతమైన జీవితాన్ని కనీసం ఒక్కరోజైనా అనుభవించినట్టు ఉంటుంది అని అన్నానంతే. నీకు ఇష్టం లేకుంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టను. అయ్యో, అలా అంటారేంటండి? నాకు మాత్రం కూతుర్ని చూడాలని ఉండదా? సరే, మీరు ఇంతలా బ్రతమాలుతున్నారు కాబట్టి రేపు ఉదయాన్నే వెళ్దాం. మీరు వెళ్ళి కార్ బుక్ చేయండి అని తడబడుతూ సోమయ్యకు చెబుతుంది కాంతం. తన ఉపాయం ఫలించిందని సంతోషపడుతూ సోమయ్య కాంతం మనసు మారేలోపు కార్ బుక్ చేయాలని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరునాడు ఉదయం కాంతం ఇంకా సోమయ్య ఇద్దరూ వాళ్ళ ఇంటి నుంచి కారెక్కడానికి బయలుదేరుతూ ఉండగా అక్కడికి ఇంకొక టాక్సీ వచ్చి ఆగుతుంది. దానిలో నుంచి నీలిమ చేతిలో బ్యాగ్ పట్టుకుని బయటకు దిగుతుంది. అది చూసిన కాంతం మరియు సోమయ్యలు ఇద్దరు ఆశ్చర్యంతో బిగుసుకుపోతారు. కాంతం మరియు సోమయ్య ఇద్దరు ఆశ్చర్యంతో నీలిమ వైపు చూశారు. ఆమె చేతిలో ఒక బ్యాగ్ పట్టుకుని దిగటం, ఆమె ముఖం బాధగా ఉండటం చూసి కాంతానికి మనసులో సందేహాలు మొదలయ్యాయి. అప్పుడు కాంతం నీలిమతో ఇలా అంటుంది. అమ్మా నీలిమ, ఏం జరిగింది? ఒక్కసారిగా ఇక్కడికెందుకొచ్చావు? ఎందుకు మొహమంత బాధగా పెట్టావు? అబ్బా కాంతం, అమ్మాయిని ఇక్కడే వీధిలో నిల్చోబెట్టి మాట్లాడతావా? ముందు తనని ఇంట్లోకి తీసుకెళ్దాం పదా అని సోమయ్య అనటంతో నీలిమను ముందు ఇంట్లోకి తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చోబెట్టి కాంతం మళ్లీ ఇలా అడుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఎందుకిలా హఠాత్తుగా ఊడిపడ్డావు? నువ్విక్కడికొస్తున్న విషయం మీ అత్తవారింట్లో తెలుసా? ఆ బ్యాగులో ఏం తీసుకొచ్చావు? కొంపదీసి మీ అత్తారింటి వాళ్ళు మాకివ్వమని కానుకలేమైనా పంపించారా? అయితే తొందరగా వాటిని ఒకసారి చూపించు. ఒసే కాంతం, నీకు కాస్తంతైనా బుద్ధుందా? అమ్మాయి బాధపడుతూ కట్టుబట్టలతో పుట్టింటికి వస్తే నువ్వు తను అడగాల్సిన ప్రశ్నలు ఇవ్వా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. ముందు తనకి కాస్త మంచినీళ్ళివ్వు, అమ్మాయిని కాస్త కుదుటపడని. తర్వాత తనే చెబుతుందిలే. ముందు వెళ్ళి మంచినీళ్లు తీసుకురాపో అని సోమయ్య కోప్పడగానే కాంతం చిన్నబుచ్చుకొని వెళ్లి మంచినీళ్లు తీసుకొచ్చి నీలిమకిస్తుంది. తను మంచినీళ్లు తాగిన తర్వాత సోమయ్య తనతో ఇలా అంటాడు. అమ్మా నీలిమ, ఇప్పుడు చెప్పమ్మా, అసలేం జరిగింది? ఎందుకు అంత బాధగా ఉన్నావు? మీ అత్తవారింట్లో వాళ్ళు నిన్నేమన్నా అన్నారా? నువ్వేమీ కంగారు పడకు, మేము ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాం. ఏం జరిగినా చూసుకుందాం. ఇప్పుడు ధైర్యంగా చెప్పు, అసలేం జరిగింది అని అనగానే నీలిమ బోరున ఏడుస్తూ తన గోడు ఇలా చెప్పుకొస్తుంది. అమ్మా, నాన్న, నాకు ఇక ఆ ఇంట్లో ఉండటం కష్టం. ఎందుకమ్మా? ఏమైనా జరిగిందా? నీ అత్తగారింట్లో సమస్య ఉందా? నిజం చెప్పాలంటే నన్ను ఆ ఇంట్లో చులకనగా చూడటం మొదలైంది. నా కోరికలకు ఆ ఇంట్లో అసలు విలువే లేదు.
పెళ్ళైన కొత్తలో అన్నీ బాగానే ఉన్నట్టు అనిపించింది. కానీ రోజులు గడిచే కొద్దీ వారి మనస్తత్వం ఏంటో అర్థమైంది. అత్తయ్య తనకు నచ్చినట్టు నన్ను నడిపించుకోవాలనుకుంది. వంటింట్లో పని, ఇంటి పనులు, బంధువులకు చాకిరీలు ఇవన్నీ నన్ను పూర్తిగా అలసటకు గురి చేశాయి. పైగా నన్ను నా ఉద్యోగానికి రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారు నాన్న. మరి ఈ విషయం నీ భర్తకు తెలుసా అమ్మా? ఎక్కడ నాన్న, ఆయన ఎంతసేపు బిజినెస్ పనుల్లోనే ఆ ఊరు ఈ ఊరు అని తిరుగుతూ ఉంటారు. ఇక ఆయనకు నన్ను పట్టించుకునే సమయం ఎక్కడిది? అదేంటమ్మా, పెళ్లికి ముందే చెప్పాను కదా వాళ్ళకి, నువ్వు పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేయాలనుకుంటున్నావని. మరి ఇప్పుడు ఎందుకిలా అంటున్నారు? ఏమో నాన్న, నాకు కూడా తెలీదు. అందుకే ఈరోజు ధైర్యం చేసి మా అత్త మామల్ని గట్టిగా నిలదీశాను. అప్పుడు వాళ్ళు, మాకు ఆ విషయం గురించి ఏమీ తెలీదు, మాకు పెళ్లికి ముందు ఎవ్వరూ చెప్పలేదు నీ ఉద్యోగం గురించి. అయినా ఈ సంబంధం కుదిర్చిన పంతులకి మేం ముందే చెప్పాం కదా, మాకు ఉద్యోగం చేసే కోడలు ససేమిరా వద్దు అని. ఆ బుద్ధిలేని పంతులు సంభావన కోసం అబద్ధంతో మమ్మల్ని మోసం చేసి ఈ సంబంధం కుదుర్చుంటాడు, వెళ్ళతన్ని నిలదీసుకో అని నన్ను కోప్పడి ఇంట్లో నుంచి గెంటేశారు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నాన్న? ఆ పంతుల్ని ఎక్కడని వెతికి నిలదీయాలి? అతను చేసిన పనికి ఈరోజు నా జీవితం అయోమయమైపోయింది. ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళకపోవడంతో వాళ్ళు నా జాబ్ కూడా తీసేస్తున్నామని చెప్పి ఫోన్ చేశారు. ఈ విషయం మా వారికి చెప్పి ఒప్పిద్దామన్నా ఆయన సమయానికి ఊర్లో లేరు. అమ్మా, నువ్వు బాధపడకు. ఇందులో నీ తప్పేమీ లేదు, ఆ పంతులు తప్పు కూడా ఏమీ లేదు. ఏంటి నాన్న మీరనేది? నాకేం అర్థం కావట్లేదు. ఆ మాటలు విన్న కాంతం కంగారు పడుతూ ఉంటుంది. అది గమనించిన సోమయ్య నీలిమతో ఇలా అంటాడు. అదిగో అక్కడ కంగారు పడుతూ చేతిలో తెగ పిసికేసుకుంటుంది కదా మీ అమ్మ, తనని అడుగు. అసలిక్కడ ఏం జరుగుతుంది నాన్న? అమ్మా, నువ్వు ఎందుకలా కంగారు పడుతున్నావు? నాన్న అసలు ఏం మాట్లాడుతున్నారు? నువ్వైనా చెబుతావా? నాన్న ఎందుకిలా అంటున్నాడు? నాకేం తెలుసు? నాకేం తెలీదు. నేనేం చేయలేదు. నాకేం తెలీదు. ఆ పంతులకి నేనేం చెప్పలేదు. అదిగో మొత్తానికి దొంగ దొరికిపోయింది. అమ్మా, నాన్న, దయచేసి చెప్పండి, అసలిక్కడ ఏం జరుగుతుంది? కాంతం, ఇకనైనా నీ దొంగ నాటకాలు గట్టిపెట్టి అసలేం జరిగింది, నువ్వేం చేశావో నీ నోటితో నువ్వే చెప్పు. అదే నీకు గౌరవంగా ఉంటుంది. నేను నా పద్ధతిలో చెప్పించేలా చూడకు అని సోమయ్య కాంతాన్ని బెదిరించటంతో తను భయంతో తడబడుతూ ఇలా అంటుంది. అదేంటండి? అది మరేమో. అమ్మా ప్లీజ్, నీకు దండం పెడతాను. ఇక ఈ టెన్షన్ తట్టుకోవటం నా వల్ల కాదమ్మా. దయచేసి చెప్పు, నువ్వేం చేశావు? అదేంటంటే ఆ పంతులకి డబ్బులిచ్చి నువ్వు పెళ్లి తర్వాత ఉద్యోగం చెయ్యాలనుకుంటున్న విషయం దాచిపెట్టమని చెప్పాను. అంటే వాళ్ళు ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు అనుకుంటున్నారు అనే విషయం కూడా నీకు ముందే తెలుసా? తెలుసు. ఎంత పని చేశావే కాంతం. ఆయన నేనేదో పెద్ద మోసం చేసినట్టు మాట్లాడుతున్నారు. 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయాలంటారు. నేను కేవలం ఒక చిన్న అబద్ధం మాత్రమే ఆడాను. ఒక నిజాన్ని దాచానంతే. మీరు నన్ను అదేదో పెద్ద చేయకూడని తప్పు చేసినట్టు చూస్తారేంటి? ఏంటమ్మా, నువ్వు చేసింది చిన్న తప్ప? నువ్వనే ఆ చిన్న తప్పు వల్ల ఈరోజు నా జీవితం నాశనమైందమ్మా. ఒసై కాంతం, నీకున్న మితిమీరిన డబ్బు ఆశతో నీ కన్న కూతురి జీవితాన్ని బలిచేశావు. పైగా నువ్వు చేసింది తప్పు కాదని నిన్ను నువ్వు సమర్థించుకుంటున్నావు. కూతురు మన ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పి పెంచినా తప్పులేదు. కాని అదే కూతురు పెరిగి పెద్దయి పెళ్లి చేసుకుని కోడలిగా మారి తన అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఆ బంధం కలకాలం నిలిచి ఉండాలి అంటే నిజమనే వంతెన చాలా ముఖ్యం. అంతెందుకే, ఇప్పుడు నువ్వు చేసే వడ్డీ వ్యాపారాన్ని భర్తగా నేనున్న ఫలంగా ఆపేయమంటే నువ్వు ఆపేయగలవా? అబ్బే, అదెలా కుదురుతుంది? అది ఇన్నేళ్ల నుంచి నా సొంత తెలివితేటలతో కష్టపడి పెంచుకున్న వ్యాపారం. మరి నువ్వు పెంచుకున్న వ్యాపారానికి అంత విలువిచ్చినప్పుడు కనిపించిన కూతురు అభిప్రాయానికి ఆ విలువ ఎందుకు ఇవ్వడం లేదు? తను కూడా నీలాగే పెళ్లైన తర్వాత తన సొంత కాళ్లపై తను నిల్చోవాలని అనుకుంటుంది. మరి ఆ హక్కు తనకివ్వడం తల్లిదండ్రులుగా మన కనీస బాధ్యత.
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నీ గుణం మార్చుకో. రేపు నీ కొడుక్కి పెళ్లి చేస్తే మన ఇంటికి కూడా ఒక కోడలు వస్తుంది. తను కూడా నిన్ను చూసి నీలా మారితే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించుకో. ఇకనైనా మారి బుద్ధి తెచ్చుకో. కోడలికి కూతురికి ఉన్న వ్యత్యాసమేంటో తెలుసుకో అని అనగానే కాంతం ఏడుస్తూ సోమయ్య కాళ్ల మీద పడి తనని క్షమించమని అడుగుతుంది. ఇంతలో నీలిమ భర్తైన కృష్ణ అక్కడికొస్తాడు. అతన్ని చూసి సోమయ్య దంపతులు ఇలా అంటారు. అయ్యో, మీరా అల్లుడుగారు? రండి రండి. మమ్మల్ని క్షమించండి అల్లుడుగారు. నా భార్య చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఈరోజు సమస్య అంతా. అయ్యో మామయ్య గారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? అత్తయ్య ఏదో తెలియక తన కూతురి జీవితం బాగుండాలని కదా అలా చేశారు. ఏమండి, మీరు ఇక్కడికెలా? నీలిమ, నువ్వు ఇంకా ఏం మాట్లాడుతూ. జరిగిన విషయమంతా నాకు తెలుసు. భర్తగా ఈ కోరిక తీర్చడం నా బాధ్యత. అలాగే తల్లిదండ్రుల కోరికను తీర్చడం కూడా నాదే. అందుకే నేనొక నిర్ణయానికి వచ్చాను అని అతను అనగానే అక్కడున్న ముగ్గురు తను ఏమనబోతున్నాడో ఎవ్వరికీ అర్థం కాక ఒకేసారి దిగ్భ్రాంతితో ఉండిపోతారు. ఇంతలో సోమయ్య ఇలా అంటాడు. ఆ నిర్ణయం ఏంటి అల్లుడు గారు? మా వాళ్ళకి తన కోడలు వేరే వాళ్ళ దగ్గర పనిచేస్తేనే కదా ఇబ్బంది. అందుకని తను కూడా మా కంపెనీలోనే మా సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో హెడ్గా తీసుకుంటున్నాను. ఇలా నా భార్య కోరిక ఇంకా నా తల్లిదండ్రుల కోరిక ఒకేసారి నెరవేర్చిన వాడిని అవుతాను అని అనగానే నీలిమ వెళ్లి కృష్ణని గట్టిగా కౌగిలించుకుంటూ ఆ తర్వాత కృష్ణ సోమయ్య కాంతమ్మలకు సర్ది చెప్పి తన భార్య నీలిమని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు. వాళ్ల ఇంట్లో నీలిమ వాళ్ల కంపెనీలోనే పనిచేయడానికి తన తల్లిదండ్రుల్ని ఒప్పిస్తాడు కృష్ణ. అప్పటి నుంచి నీలిమ ఎంతో సంతోషంగా ఒక మంచి కోడలిగా తన ఇంటి బాధ్యతని మరియు తన తల్లిదండ్రులు మెచ్చుకునే కూతురిగా తన ఉద్యోగ బాధ్యతను నెరవేరుస్తూ సంతోషంగా ఉంటుంది. ఇక కాంతం కూడా తన తప్పు తెలుసుకొని తనకి సంపాదనపై ఉన్న వ్యామోహాన్ని వదిలేసుకుంటుంది.